హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవుడు ఆడవాళ్ళకు ముందుగా ఇచ్చేది అందం, మళ్ళీ తీసుకెళ్లేది కూడా అందమే. కానీ ఈమె విషయంలో మాత్రం అది దానికి విభిన్నంగా ఉంది. దేవుడు అందం ఇచ్చాడు కానీ తీసుకుపోవడం మర్చిపోయాడు. తను ఒక అందమైన బొమ్మలా ఉంటుంది. కళామ తల్లికే తను ఒక అభిరుచి లాంటి మంచి మంచి సినిమాలు చేసింది. కళకే ఒక తల్లి అయిపోయింది. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ షౌకర్ జానకి అమ్మ. అమ్మ నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారమ్మా? నేను ఎలా ఉన్నాను, మీకు ఎలా కనిపిస్తున్నానో అలాగే ఉన్నాను. షౌకర్ జానకి అమ్మలా కనపడుతున్నారు. అవునా? పర్వాలేదు, థ్యాంక్ యూ. అన్నం పుట్టిన తర్వాత మీరు పుట్టారా? మీరు పుట్టిన తర్వాత అన్నం పుట్టిందా? ఆలీ గారు కూడా ఇదే మాట అడిగారు మీలాగే. కానీ ఎవరైనా అడగాల్సింది ఆ క్వశ్చన్. నేను వేళాకోళం చేస్తున్నారా అని అడిగాను. ఎందుకంటే నన్ను గురించి నేను ఎప్పుడూ అలాంటి అంచనా వేసుకోలేదు, నన్ను గురించి అలా ఆలోచించలేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా మా చెల్లెలు కృష్ణకుమారి అందం అని అనేవారు, రియల్ బ్యూటీ, అలనాటి అందాల తార. తను అలాగే ఉండేది. ఆ సినిమాల్లో కూడా తను వేసిన ఆ గ్లామర్ రూల్స్ అవన్నీ రామారావుతో కానీ నాగేశ్వరరావుతో కానీ చాలామంది హీరోస్తో తను టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడే తను సినిమాలు మానుకొని వెళ్ళిపోయింది. అదొక్కటే నన్ను ఎప్పుడూ బాధ పెట్టే విషయం. తనతో ఎన్నోసార్లు అన్నాను నేను, నువ్వు వదిలేసి ఉండకూడదు సినిమాలు, టాప్ పీరియడ్లో వదిలేసావు, పీక్ పీరియడ్లో అంటే ఏమో అలా అనిపించింది, సెటిల్ అయిపోవాలి నాకు అంది. నటీనటులకి సెటిల్మెంట్ అనేది జీవితంలో ఉంటుందేమో కానీ సినిమాలో రిటైర్మెంట్ సెటిల్మెంట్ ఉండదండి. అందుకని నన్ను గురించి ఎప్పుడు నేను అనుకున్నది ఒకటే, నాకు వచ్చిన అవకాశాలని కరెక్ట్గా ఉపయోగించుకుని ప్రజలలో మంచి పేరు సంపాదించుకొని నిలకడగా కొంతకాలం పాటు ఈ పరిశ్రమలో ఉండాలి నేను అనుకున్నాను. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి నా బతుకు తెరువు, నా పిల్లల చదువు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవితం కోసం నేను కష్టపడాల్సిన ఆర్థిక పరిస్థితుల్లో సినిమాలకు వచ్చాను. కాబట్టి డబ్బుకి కానీ ఆ పరిస్థితులకు కానీ అసలు ఆ సిచ్యువేషన్ కానీ మర్యాద ఇచ్చి దాన్ని కాపాడుకుంటూ ఈ రోజు వరకు ఈ 70 ఏళ్లలో నేను ఏమి సాధించాననేది మీరందరూ చెప్తే గొప్పగా ఫీల్ అవుతున్నాను తప్ప నా వరకు నేను ఎప్పుడు నన్ను గురించి అలాంటి ఒక పెడస్టల్లో పెట్టుకోలేదండి. నన్ను అది మంచిదంటారా? కొంతమంది అన్నారు, ఎందుకు అంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నీకని. నాకు లేదు. ఐఎమ్ వెరీ వెరీ పాజిటివ్. నేను ఏమనుకున్నా కూడా పద్ధతిగా అనుకుంటాను, దూరం ఆలోచిస్తాను. ఇవాళకి మనం ఏదో గడిపేస్తే చాలు అనుకోను. ముందు తరానికి కూడా మనం ఏదైనా మంచి చేసి ఒక మైల్ స్టోన్ లాగా ఎక్కడన్నా నిలబడిపోవాలి నేను అనుకున్నాను తప్ప ఎప్పుడు కూడా తొందరపడి డబ్బు కోసం అని చెప్పి అయిన వేషాలు కాని వేషాలు ఒప్పుకోలేదు. అంత పద్ధతిగా నేను వాటిని ఎంచుకోబట్టే రామారావు గారితో కానీ నాగేశ్వరరావు గారితో కానీ జగ్గయ్య గారితో కానీ మిగతా మంచి మంచి ప్రొడ్యూసర్స్ నాకు మంచి వేషాలు ఇచ్చినప్పుడు చేశానే తప్ప నేను ఎప్పుడూ తొందరపడి ఇది ఉన్నంతగా లోపల మనం ఇంత డబ్బు సంపాదించేసి 4 మేడలు కట్టేసుకొని డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వలేదు. పైగా నాకు ఒక డిసడ్వాంటేజ్ ఉండిందండి. నాకు మేనేజర్స్ను పిఆర్ఓలు ఎవరు పిఏలు లేకపోవడం వల్ల నేనే ఆర్థిక విషయాల్లో కూడా నేను నా రెమ్యూనరేషన్ మాట్లాడుకోవడంలో దెబ్బతిన్నాను. నేను నాకు డబ్బుకినే నా నటనకి లింక్ పెట్టడం అనేది చిన్నప్పటి నుంచే ఇష్టం ఉండేది కాదు నాకు. అది దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉండుంటే బాగుండేమో. నా ఆర్థిక పరిస్థితి గురించి నేను ఎప్పుడూ ఆలోచించుకోలేదు. వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకొని మనిషి హ్యాపీగా ఉండడానికి ఎంత కావాలి, ఇదైతే చాలు, మన పిల్లల్ని చదివించుకోవచ్చు, వాళ్ళకి చేయాల్సినవన్నీ చేయొచ్చు అనుకున్నానే తప్ప ఎప్పుడు కూడా నేను సినిమాల్లో ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టి కానీ ఇంతవరకు మీరు నమ్మరు, సినిమా షూటింగ్స్లో ఎప్పుడు వాళ్ళ భోజనాలు తిని అడగను నేను. తినకూడదని కాదు, ఇష్టం అని లేదని కాదు, మనకి ఇస్తున్న జీతం వాళ్ళు మనం బ్రతుకు తెరువు కోసం ఇస్తున్నారు. అన్ని పరిశ్రమల్లాగా, అన్ని ఇండస్ట్రీస్ లాగా, అన్ని ఉద్యోగాల్లాగా, వృత్తుల్లాగా ఇది కూడా ఇదొక వృత్తి. దాన్ని మనం గౌరవించినప్పుడు వాళ్ళని గురించి కూడా మనం ఆలోచించాలి. కేవలం నన్ను గురించో నేను డబ్బు సంపాదించుకోవాలనే ఒక సంకుచిత భావంతో నేను ఎప్పుడూ ఇన్ని సినిమాలు, ఇప్పుడు 400 సినిమా ఇవాళ నేను తమిళనాడులో ఇవాళ మీరు నన్ను చూస్తున్నారంటే నేనే కావాలి ఆ వేషానికి అని చెప్పి పట్టుకొచ్చారు నన్ను ఈ వేషానికి. నేను చెప్పాను, బెంగళూరు నుంచి రావాలండి, రాకూడదని కాదు, మీరు 15 రోజులు కాల్ షీట్ అడుగుతున్నారు. ఇక్కడ లక్కీగా నాకు ఇక్కడ అపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఉండగలుగుతున్నాను. ఎవరి మీద ఆధారపడకుండా ఇంతవరకు ఇలా లాక్కొచ్చాను. ఇలాగే నా జీవితం చివరి వరకు ప్రశాంతంగా ఇలాగే జరిగిపోవాలని నాకున్న ఒక ఆత్మతృప్తి
నాకు ఎక్కువగా వచ్చింది తమిళ ఇండస్ట్రీలో, అది మాత్రం నేను ఒప్పుకుంటాను. తెలుగులో ఒక విధంగా నన్ను చిన్న చూపు చూశారు. బహుశా నా సైడ్ నుంచి కూడా ఏదైనా వాళ్ళకి లోటుపాట్లు కనిపించి ఉండొచ్చు. వాళ్ళు అడిగినప్పుడు ఎక్కువ కాల్ షీట్లు తమిళంలో కన్నడంలో ఉండడం వల్ల నేను 1-2 పిక్చర్లు వదిలేస్తే ఓహో ఇవి చేయదు కావాలి మనకు వద్దులే అనుకుని ఉండొచ్చు కూడా. అంతేగాని ఎప్పుడు కూడా వృత్తి పట్ల నా గౌరవం అనేది ఇప్పుడు కాదు ఎప్పుడు ఒకేలా ఉంటుందండి. నాకు చిన్న వేషం ఇచ్చినా కూడా పిక్చర్లో నాకు 4 డైలాగులు ఉన్న వేషం ఇచ్చినా కూడా అది జనంలో వాళ్ళ మనసుకు హత్తుకుపోయేలా ఉండాలని కోరుకునేదాన్ని. అంతే తప్ప పెద్దగా నేను ఏదో సాధించానని కానీ ఏదో నాకు కొమ్ములు ముల్చాను కానీ ఏనాడు అనుకోలేదు. బట్ నాకు ఇవాళ ఏమిటంటే 88 ఏళ్ళకి విపరీతమైన అవార్డ్స్ను రికగ్నిషన్ వస్తున్నప్పుడు ఈ 88 ఏళ్లలో ఏమిటి రికగ్నిషన్ వై అనుకున్నప్పుడు అనుకుంటాను, ఆ కాలం నాకు పెట్టిన పరీక్ష, ఆ టెస్ట్ని నేను తట్టుకొని ఆగి 78 ఏళ్ళు ఇంకా నటించగలిగే ఒక శక్తిలో ఉన్నానంటే అది నా అదృష్టానికి నా భగవంతుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇప్పుడు నేను 2 సినిమాలు చేశానండి. ఒకటి కార్తీ, అతని తెలుగులో కూడా మంచి పేరుందని విన్నాను. అతన్ని నేను ఫస్ట్ చూసింది నాగార్జున గారితో యాక్ట్ చేసిన ఊపిరి సినిమాలో. చాలా బాగా చేశాడు. నెగిటివ్ రోల్లో అంత పేరు సంపాదించుకొని వెళ్ళే ఆర్టిస్టులు తమిళ ఇండస్ట్రీలో చాలా తక్కువ. అలాగే ఇప్పుడు ఒకటి జీతు జోసెఫ్ డైరెక్షన్లో, అంటే ఎవరో తెలుసు అనుకుంటా, దృశ్యం మోహన్ లాల్ గారు యాక్ట్ చేసిన సినిమాని డైరెక్ట్ చేశాడు. పెద్ద సక్సెస్ అయ్యి అన్ని భాషల్లో తీసిన సినిమా. ఆయన దర్శకత్వంలో కోయంబత్తూరులో మొన్న 20 రోజులు ఉండి మళ్ళా కార్తీతో చాలా డిఫరెంట్ క్యారెక్టర్. అది ఇంతవరకు నేను చేయని క్యారెక్టర్నే చెప్పాలి. అది గనక మన ప్రజలు ఒప్పుకుంటే తెలుగులో కూడా అది డబ్ చేసి వస్తుంది. డైరెక్ట్గా తీయలేదు, డబ్ చేస్తారు. డబ్బింగ్ నాదే. ఒకే ఒక సీన్లో మాట్లాడతాను నేను. వాచకానికి పేరు పొందిన ఆర్టిస్టులు నేను. డైలాగ్స్ కానీ డైలాగ్ డెలివరీకి కానీ. అప్పుల్లో పెద్ద పెద్ద డైలాగులు ఉండే కదా. అంటే ఒకటి రేడియో ఆర్టిస్ట్ని కాబట్టి అక్కడ తర్ఫీదు అయ్యి వచ్చాను నేను. మనం మనుషుల్లో మొహాలు కనపడవు కదండి రేడియోలో. ఆ వాయిసెస్ ఎట్లా ఉన్నాయి అనేదే చూస్తారు. అమ్మో ఇవిడు గొంతు ఎట్లా ఉంటే మనిషి ఎలా ఉంటుందో అని అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో. నేనెంత పిట్టలాగా 5 అడుగులు ఎత్తు, పల్చగా పీలగా ఉండేదాన్ని, పెద్ద జడ వేసుకొని. కొంచెం రంగు ఉండేది, మంచి రంగు. మా అమ్మగారు కానీ మా ఫ్యామిలీ అందరూ కూడా మంచి రంగు ఉన్నవాళ్ళు. అంతే తప్ప నాలో ఏదో ప్రత్యేకత ఉందని అనుకోలేదండి. బట్ రేడియో నాటకాల్లో మాత్రం ఏ గ్రేడ్కి నన్ను వాళ్ళు అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడు నాగార్జున గారు అన్నారు కదా, నాగార్జున గారు కూడా గీతాంజలి మూవీలో మీరు ఆ మెడల్ వేస్తుంటే మీకు ఐ లవ్ యూ అని చెప్తారు కదా, గుర్తుందా? ఐ లవ్ యూ అని చూస్తాను, నేను ఒక షాక్ ఇస్తాను, మొహం మీద సిగరెట్ పోగూరేస్తారు. అవును, అదే ఇట్ వాజ్ గెస్ట్ రోల్ అండి. గౌరవ నటిగా మణిరత్నం గారు అడిగితే చేశాను ఆ వేషం. బట్ ఆ సీన్ వచ్చినప్పుడల్లా అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఏమిటో నాకు అర్థం కాదు. ఆయన మంచి బ్యూటిఫుల్ లుక్ ఇచ్చి ఐ లవ్ యూ అంటాడు. వెరీ ఫనీ సీన్, అది బాగుంది. ఇది అప్పుల్లో ఏఎన్ఆర్ గారితో చాలా సినిమాలు యాక్ట్ చేశారు, అన్నీ సూపర్ హిట్స్ కదండి. సూపర్ హిట్స్. కానీ తర్వాత కొడుకుతో కూడా యాక్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది? తండ్రి కొడుకుల మధ్య వ్యత్యాసం ఎలా ఉండేది అప్పుల్లో? ఏమి వ్యత్యాసం అంటే ఆయన ఒక టైప్ ఆఫ్ ఆర్టిస్ట్, ఈయన ఐ మీన్ హీఈస్ అన్ ఆల్ టైమ్ పెద్ద బ్లాక్ బస్టర్ మూవీస్ అన్నీ చేసి ఈయన క్యారెక్టర్ వేరే. రొమాంటిక్ రోల్స్లో ఆయన చేసేవారు. రొమాంటిక్ రోల్స్ ఎవరు బాగుంటారమ్మా? తండ్రి బాగుంటారా, కొడుకు బాగుంటారా? ఇద్దరునండి. పర్ఫార్మెన్స్ విషయంలో ఇద్దరు గ్రేట్. నన్ను అడిగితే నేను ఆయన అన్నమయ్య చూసిన తర్వాత అసలు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నాగార్జున గారైనా ఈ వేషం చేశారు అని విస్తుపోయాను నేను. నిజంగా అంత డివోషన్ ఉంది ఆయనలో, అంత అలా చేస్తారని నేను అనుకోలేదు. ఒక రొమాంటిక్, ఒక టామ్ బాయ్ హీరోలాగే ఉంటారని అనుకునేదాన్ని. బట్ హీజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్ అండి. అయినా సరే నాగేశ్వరరావు గారు అయితే అసలు మనం ఇంకో నాగేశ్వరరావు గారిని చూడగలుగుతామా, ఇంకో రామారావు గారిని చూడగలుగుతామా? మనం చూడలేము. ఈ యంగర్ జనరేషన్లో చాలా బాగా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు రామారావు గారు అన్నారు కాబట్టి ఫస్ట్ సినిమా షావుకార్ జానకి, మీకు కూడా తెలుగు సినిమా షావుకార్. ఆ సినిమాతోనే షావుకార్ వచ్చింది. అంటే ఇప్పుడు అంటున్నారు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సూపర్ డూపర్ హిట్ అయితే ఫస్ట్ సినిమా వాళ్ళ నేమ్ ముందు యాడ్ అవుతుందని. కానీ ఆ రోజుల్లోనే షావుకార్ ఫస్ట్ మీతో యాడ్ అయింది. లేదండి, నేను యాడ్ చేసుకోలేదు, జనం యాడ్ చేశారు. ఎందుకంటే అప్పుడు ఎంజీఆర్ గారి భార్య విఎన్ జానకి ఆవిడ కూడా
కథానాయిక యాక్ట్ చేస్తున్న రోజులు ఇవి. అది తమిళనాడులో రిలీజ్ అయింది చిత్రా టాకీస్లో. ఎవరు ఈ కొత్త అమ్మాయి అని అంటున్నప్పుడు వాళ్ళ మధ్యలో జానకి అంటే ఎవరు, విఎన్ జానక అని వాళ్ళలో వాళ్ళే తర్కించుకునేవారు. విఎన్ జానకి కాదు, ఈవిడ షావుకార్లో నటించి తెలుగు అమ్మాయి కొత్తగా వచ్చింది, ఫ్యామిలీలోంచి 18 ఏళ్ళకి వచ్చి యాక్ట్ చేస్తుంది ఈ సినిమాలో అని వాళ్ళే షావుకారు, ఓ సౌకార్ జానకిదానా అని తమిళ్లో అని అది నాకు ప్రిఫిక్స్ లాగా అంటుకుపోయిందనమాట నాకు. అది అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2 కళ్ళని చెప్పుకునే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు 2 పిల్లర్స్ అండి వాళ్ళు. ఎన్టీఆర్ గారు ఫస్ట్ సినిమా హీరోయిన్ షౌకర్ జానకి అమ్మ, అలానే మీ ఫస్ట్ హీరో ఎన్టీఆర్ గారు. అవును, అంటే అంతకు ముందు బుక్ అయ్యారు ఆయన ఇంకో సినిమాలో, కానీ ఈ సినిమా ముందు వచ్చింది. దీంతో అసలు ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. అప్పుడు అసలు ఎలా ఉండేవాళ్ళమ్మా ఎన్టీఆర్ గారు, ఎలా ఉండేవాళ్ళు ఆ సినిమాకి? ఇంత అందం అండి అసలు, నిజంగాను చాలా అందం. అసలు ఆ ఫ్రెష్నెస్, అది యూత్, అది నాకేమో ఇన్నోసెన్స్, టోటల్గా అమాయకత్వం. నేను వంట చేసుకునే మనిషిని ఓ పాపాయితో చేతిలో పెట్టుకుని వచ్చిందని నాకు కొత్త అది. ఆయన అప్పటికి ఇంకా ఫేమస్ కాలేదు కదా. ఆయన అప్పుడే అడుగుపెట్టి సినిమాల్లో 1-2 సినిమాల్లో బుక్ అయ్యారు. బట్ నేను వినడం ఏంటంటే షావుకారే ఫస్ట్ వచ్చింది. అది రావడంతో మళ్ళీ తిరుగులేదు రామారావు గారికి. అక్కడ ఎదిగిపోయి బ్రహ్మాండంగా చేసి ఆయన 2 సార్లు సీఎం అయ్యారు కదా. తర్వాత స్టూడియోలు కట్టి అసలు సినిమాలు తీసి, నాకు ఎక్కువ నచ్చింది వారితో నేను చేసిన సినిమాల్లో షావుకార్ ఒకటిని, వెంకటేశ్వర మహత్యం మీరు చూశారో లేదో నాకు తెలీదు. ఎరుకల దానిలా మారి పద్మావతికి సోరీ చెప్పడానికి వస్తే క్యారెక్టర్ నాది. అదొకటి మాత్రం నా మనసులో, ఆయనలోంచి డిజాల్వ్ అయ్యి నేను వస్తాను, నా మొహం వస్తుంది రామారావు గారి ఫేస్లోంచి. ఆ సినిమా మాత్రం నాకు ఎన్నిసార్లు చూసినా నాకు ఎందుకో ఒళ్ళు పులకరిస్తుందండి. రామారావు గారు అంతటి మనిషి, ఆయన డిజాల్వ్లోంచి నేను వచ్చానన్న ఇది ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని నేను. షావుకార్ అప్పుడు మేము ఇద్దరం కొత్త వాళ్ళమే కదా, ఆయన కొత్త నేను కొత్త. ప్రసాద్ గారు మమ్మల్ని అట్లా ట్రైనప్ చేశారు, ఎల్బి ప్రసాద్ గారు. మార్కస్ బార్ట్లీ కెమెరా, అసలు చాలా బాగా మర్యాదగా ట్రీట్ చేసేవారు అండి నిజంగా రోజుల్లో. సో ఎన్టీఆర్ గారు అంత గొప్ప వైభోగం చూసిన వాళ్ళల్లో ముఖ్యంగా ఈరోజు మీరు ఉన్నారు. ఆయన వైభోగం ఏంటి, ఆయన సినిమాలు ఏంటి, ఆయన జీవితం ఎలాంటిదో మీకు బాగా తెలుసు. కానీ తర్వాత ఆయన మీరు అన్నట్టు 2 సార్లు సీఎం అయిన తర్వాత, కానీ సీఎం అయిపోయిన తర్వాత ఆయన జీవితం చూసుకుంటే అసలు ఎన్టీఆర్ గారి జీవితమేనా ఈ జీవితం అనేలా ఆయన జీవితం ఉంది. ఎలా అనిపించిందమ్మా ఆ చివరి రోజులు ఆయన ఆ ఘటనలో చూసినప్పుడు? అపూర్వమైన జన్మ అండి ఆయనది, కారణ జన్ముడు. తెలుగుదేశం అనేది గర్వించదగ్గ మనిషి. అసలు ఎన్నో విషయాల్లో ఆయన వరల్డ్ ఫేమస్ అవ్వవలసిన మనిషి. ఆయన ఎందుకో భగవంతుడు మధ్యలో లైఫ్ని కట్ చేశాడు, కానీ ఆయన ఇంకెక్కడు ఇంకా ఎత్తులకి వెళ్ళవలసిన మనిషి. బట్ ఆ మనిషిలో ఉన్న ఒక మర్యాద, ముఖ్యంగా ఆ లేడీ ఆర్టిస్ట్ని ట్రీట్ చేసే పద్ధతి, ఆయన డిసిప్లిన్, ఆయన టైమింగ్, ఆయన నిష్ట, అదేదో ఒక తపస్సు కింద అనుకునేవాడు ఆయన యాక్టింగ్ అంటే. ఎవరు సాధించలేదండి. ఇంకా మళ్ళీ మనం చూడబోము. మనం వెంకటరమణమూర్తిని చూసామా, రాముడిని చూసామా, కృష్ణుడిని చూసామా, ఎవరిని చూసాము? ఈయన చూసిన తర్వాత వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు కావాలి, దేవుళ్ళని అనుకునేంత మనల్ని అట్లా మైమరిపించిన మనుషత్వం నిజంగా ఎవరు లేరండి. ఇంకా రామారావు గారు అంటే రామారావు గారే. నాగేశ్వరరావు ఆయన ఏమిటంటే నాగేశ్వరరావు గారి విషయంలో ఆయనలో ఉన్న లిమిటేషన్స్ ఎప్పుడు నా కళ్ళు చిన్నవి జానకి అంటుండేవారు ఆయన. వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకున్నారు. ఆయన పెద్ద వాయిస్ కానీ ఒక స్టేచర్ కానీ లేదు. కొన్ని వేషాలు శివాజీ గారు వేసిన వేషాలు వేయాల్సి వచ్చింది. మంచి కుటుంబంలో వేషం ముందు శివాజీ గారు వేశారు తమిళంలో, ఆయనతో నేను యాక్ట్ చేశాను. జమిని వాసన్ గారు తీశారు ఆ సినిమా. ఈ సినిమా చూపించి వేయమన్నప్పుడు ఆ స్టేచర్ నాకు లేదండి, నేను శివాజీలాగా అలా రాలేను. కానీ ఎంత బాగా చేశారండి తర్వాత కదా. తర్వాత అక్క చెల్లెళ్ళు, ఈ సినిమాల్లో అంతా ఆయన పర్ఫార్మెన్స్, ఆయన పద్ధతి చూస్తుంటే చాలా సరదా మనిషి. రామారావు గారు ఏమో స్ట్రిక్ట్గా ఉండేవారు సెట్స్ మీద. జోక్స్ గీక్స్ నో జోక్స్, నథింగ్ ఎట్ ఆల్. అబ్సల్యూట్లీ చాలా డిసిప్లిన్గా ఉండేవారు. నాగేశ్వరరావు మాత్రం సరదాగా జోకులు వేసేవారు, ఏడిపించేవారు అందరినీ. ఆయన మనసులో ఏదన్నా ఉంటే
అది వేళాకోళంగా నవ్వుతూనే అంటించేవారు ఆయన. సరదా మనిషి. బట్ షార్ట్ అనేది వచ్చేటప్పటికి ఆయన అసలు కంప్లీట్గా క్యారెక్టర్గా మారిపోయేవారు ఆయన. ఆ నిమగ్నత, ఆ డెడికేషన్ చూసి మేము నేర్చుకునేది చాలా ఉందండి. ఎస్పెషలీ టైమింగ్, సెట్కి రావడం కానీ, పద్ధతి కానీ, అసలు టెక్నీషియన్స్తో వాళ్ళ బిహేవియర్ కానీ ఇట్ వాస్ వండర్ఫుల్ అండి. ఇవాళ అవన్నీ పోయాయి. అసలు సెట్లో డిసిప్లిన్ అనేది ఏమిటో చూడటం లేదు నేను ఈ రోజుల్లో. ఇప్పుడు చేసిన 2 సినిమాల్లో కూడా నేను నోటీస్ చేసింది, కూర్చోబెట్టి మెల్లిగా చెప్పేదాన్ని, ఇట్లాంటి సిచ్యువేషన్లో మేము కాన్సన్ట్రేట్ చేయలేము, వర్క్ చేయలేము, కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పాల్సి వచ్చింది. నేను యాక్చువల్గా తీసుకోరనుకోండి, కాసేపు 5 నిమిషాలు సిన్నగా ఉంటాను నేను అన్న తర్వాత సైలెన్స్ అంటుంటా, డోంట్ షౌట్ అంటారు, అవన్నీ చేస్తారు. నెక్స్ట్ మినిట్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అలవాటు పడిపోయారు. ఆ రోజుల్లో డైరెక్టర్స్ ఫర్ ది క్యాప్టెన్స్. ప్రొడ్యూసర్ ఎక్కడ ఉండేవాడో కూడా మేము చూసేవాళ్ళం కాదు, డైరెక్టరే అంతా మొత్తం. ఆయన హుందాగా పద్ధతిగా ఉంటే బిఎన్ రెడ్డి గారు, ఎల్వి ప్రసాద్ గారు, మధుసూదన్ రావు గారు, మన వాసన్ గారు, ఏవిఎం చెట్టియార్, కృష్ణన్ పంజు, వీళ్ళందరినీ చూసిన తర్వాత ఏమిటి అసలు ఇలాగా. విశ్వనాథ్ గారు కూడా ఆయన తమాషాగా ఉండేవారు. 10 పేజీలు రాయాల్సిన డైలాగ్ని ఒక సెంటెన్స్లో రాసి మనల్ని మురిపించిన డైరెక్టర్ అండి ఆయన, విశ్వనాథ్ గారు. షౌకర్ అమ్మ, సో ఇప్పుడు నాగేశ్వరరావు గారి విషయానికి వచ్చింది కాబట్టి ఒక విషయం అడగకుండా ఉండకూడదు. ఏం చెప్పండి. అంటే అన్ని సూపర్ డూపర్ హిట్ చేశారు, తమిళ్లో కానీ, తెలుగులో కానీ, కన్నడలో కానీ, మలయాళం కానీ. మలయాళం ఎక్కువ చేయలేదు. దేవదాస్ సినిమాలో పార్వతీ క్యారెక్టర్కి షౌకర్ జానకి అమ్మని అనుకొని ఒక సాంగ్ కూడా డెమో చేసి రేపు మార్నింగ్ షూటింగ్ అనగా ఈరోజు క్యాన్సిల్ చేస్తున్నాం, మీరు హీరోయిన్ కాదు అని సావిత్రి గారిని పెట్టారు. ఎలా అనిపించింది అప్పుడు మీకు? అసలు ఆ పిక్చర్ నాకు వస్తుందని నేను ఆశించలేదు, కోరుకోలేదు. షావుకార్ అయిన తర్వాత నా పర్ఫార్మెన్స్ చూసి, అమాయకత్వం చూసి, ఆ పార్వతి క్యారెక్టర్ నేను బాగుంటాను అనుకొని సముద్రాల రాఘవాచారి గారు, ప్రొడ్యూసర్ డిఎల్ నారాయణ గారు, మొత్తం అందరూ వచ్చేసారు మా ఇంటికి. వచ్చి నువ్వే కరెక్ట్ మా క్యారెక్టర్కి, ఈ వయస్సు, ఈ అమాయకత్వం కావాలి మాకు ఆ క్యారెక్టర్లో అని వాళ్ళు సైన్ చేయించుకున్నారు. ఒక సినిమా అయిన తర్వాత వెంటనే వస్తాయని కూడా నేను అనుకోలేదు. వచ్చి మా ఇంటికి వచ్చి అంత మాట్లాడి నాకు బట్టలు కుట్టి, దుస్తులు కుట్టి, మేకప్ స్టిల్స్ తీసి, ఓ దేవద చదువు ఇదే నా పాట రిహర్సల్ అంతా అయిన తర్వాత నన్ను తీయాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు తెలియదు. రేపు పొద్దున్న షూటింగ్ అండి, నేను రెడీ అవుతున్నాను, నాకు లెటర్ పంపించారు, ఈ సినిమాలో నువ్వు లేవు అని. నేను ఆశించనిది, నేను కోరుకోంది నాకు వచ్చిందని సంతోషపడ్డానే తప్ప ఎందుకు తీసేశారన్న ఒక విషయం కూడా వాళ్ళు దాంట్లో రాయలేదు. అవుతున్నారు, యువర్ సర్వీసెస్ ఆర్ టర్మినేటెడ్. నేను అడగని సినిమా అది, నేను కోరుకోలేదు. ఇప్పుడు నాగేశ్వరరావు గారే మెయిన్ అందులో, పార్వతి క్యారెక్టర్ నేను కాదు. ఎవరు చేసినా కూడా ఓకే, ఒక హీరోయిన్ వేషం డిసప్పాయింట్ అయ్యి ఒక ముసలాయనికి పెళ్ళి అవుతుంది అనుకుంటా నా క్యారెక్టర్. అది ఎవరు చేసినా సరిపోతుంది. నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ ముందు ఏ క్యారెక్టర్ నిలవదు. నన్ను బుక్ చేసుకునేందుకు ఓకే, వెంటనే ఒక మంచి సినిమా వచ్చింది నాకు, ఒక క్లాసిక్, హిందీలో కేఎల్ సైగల్ వాళ్ళంతా యాక్ట్ చేసిన సినిమా అది. దాంట్లో నాకు వేషం వచ్చిందని సంతోషపడ్డాను. కానీ తీసేసినందుకు మాత్రం ఎందుకు వీళ్ళు తీసేశారని రెండో పిక్చర్లోనే నాకు డిసప్పాయింట్మెంట్ వచ్చింది. తెలుగు పిక్చర్లో ఇంత 10 రోజులకు కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ ఆ వేషం ఎవరు వేసినా సరిపోతుంది, దానికోసం అంత నేను నా జీవితాన్ని, నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఎందుకు అనుకునే లోపల జెమినీ స్టూడియోలో ముగ్గురు కొడుకులని ఒక సినిమా వచ్చింది తెలుగులో. కన్నమ్మ గారు, ఆర్ నాగేంద్రరావు గారు, జెమినీ గణేష్ను, శ్రీరామ్, చాలామంది యాక్ట్ చేశారు ఆ సినిమాలో. దాంట్లో నన్ను కథానాయిక బుక్ చేసుకున్నారు. అప్పుడు కొద్దిగా ఇది మర్చిపోయి మళ్ళా సినిమాల్లోకి వచ్చి, పైగా ఆయన చెప్పేవారు నాతో, వాసన్ గారు, ఆర్టిస్టులు అయిన తర్వాత మీకు సొంతం కాదు, ప్రజలకు సొంతం, ప్రేక్షకులకి సొంతం. మీ మీద అభిమానం పెట్టుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి ఒక నిరుత్సాహం కలిగించకూడదు, ఆరోగ్యం చూసుకొని జాగ్రత్తగా వర్క్ చేయాలి, గ్లామరస్గా ఉండాలని నాకు పాఠాలు నేర్పింది మన ఎస్ఎస్ వాసన్ గారు. జెమినీ ఎంత పెద్ద సంస్థ, చంద్రలేఖ లాంటి సినిమాలు తీశారు వాళ్ళు కదా. దాంట్లో నేను వరుసగా ఒక 6-7 సినిమాలు చేశానండి. పూలోర్ పత్తర్ అని హిందీలో
మీనా కుమారి చేసిన రోలు ధర్మేంద్ర మీనా కుమారి చేశారు. తమిళ్లో తీసినప్పుడు నేను చేశాను ఎంజి రామచంద్రన్ గారితో. జయలలిత సెకండరీలో చేసింది. సో ఇలాగా ఎన్నో వస్తుంటాయి. ఇప్పుడు సావిత్రి గారు అన్నారు కాబట్టి సావిత్రి గారి గురించి ఒక క్వశ్చన్ అడగాలి ఇక్కడ. ఎందుకంటే ఆ సినిమాలో మిమ్మల్ని తీసే సావిత్రి గారిని పెట్టడం ఒకటి, తర్వాత సావిత్రి గారిది మహానటి అని ఈ మధ్యకాలంలో ఒక సినిమా రావటం, అసలు ఈ బయోపిక్ల మీద అసలు ఏంటి మీ ఉద్దేశం? అని తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ కూడా వచ్చింది. కానీ సావిత్రి గారి జీవితాన్ని ఏదో ఒక గొప్పలాగా చూపించారు, దానికి సావుకారు జానకి అమ్మ ఫీల్ అయ్యారు, ఆమెకి జెలస్గా ఫీల్ అవుతుంది అని దాని మీద కొన్ని కామెంట్స్ వచ్చిన దానికి షావుకారు జానకి అమ్మ ఈ వయసులో నాకేంటి ఇది అవసరమా అని చాలా బాధపడుతున్నారని నేను విన్నా. ఏంటమ్మా అది అసలుకి సావిత్రి అమ్మ మీద మీ ఒపీనియన్ ఏంటమ్మా? సావిత్రి నాకు బాగా దగ్గరండి. ఆఖరికి తన ఆరోగ్యం చెడిపోయి మెడ్రాస్ వెళ్ళొస్తానని చెప్పేప్పుడు నాతో మైసూర్లో ఆరద గాయ అంటే ఆరని గాయం అనే కన్నడ పిక్చర్ చేస్తోంది. దాంట్లో శంకర్ నాగ్ నాది మెయిన్ రోల్ అనుకోండి. నేను లాయర్గా ఉండి జడ్జ్ అయ్యే క్యారెక్టర్ నాది. నా కొడుకు శంకర్ నాగ్. సావిత్రి గారు దాంట్లో ఆ అబ్బాయిని పెంచుంటారు, శంకర్ నాగ్ని, చిన్నప్పటి నుంచి. మంచి క్యారెక్టర్ అవుతుంది. 10 రోజులు మా ఇద్దరికి షూటింగ్ జరిగి ఎప్పుడు కూడా మా ఇద్దరికి మనస్పర్ధలు కానీ, ఒకళ్ళని చూసి ఒకళ్ళని కానీ ఈర్ష్యపడ్డం కానీ, ఆవిడతో నేను పోటీ పడాల్సినంత అగత్యం నాకు లేదనుకుంటాను. నేను అసలు మొదటి నుంచి ఎక్స్ట్రాడినరీగా సెట్ అయిపోయి వచ్చిన మనిషిని. ఆవిడే ఇంకా పాపం సంసారంలోనూ దేంట్లోనూ వచ్చి చిన్న చిన్న వేషాలకు వచ్చారు ఆవిడ. పైగా ఆవిడలో ఉన్న టాలెంట్ వేరు. ఇప్పుడు పాతాళ భైరవో లేకపోతే ఇంకేదో సినిమాల్లో వేషాలు వేయడానికి నేను సరిపోను. నా స్టేచరు, నా లిమిటేషన్స్ నాకు తెలుసు. సాంఘిక చిత్రాలు, వాస్తవికానికి దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ అయితేనే నాకు బాగుంటాయి. ఆవిడ ఏ క్యారెక్టర్ అయినా చేసేవి ఆవిడ. బట్ ఆవిడతో నేను పోటీ పడ్డము, ఆవిడని చూసి నేను ఈర్ష్యపడాల్సిన పరిస్థితి నాకు ఎప్పుడూ కలగలేదండి. పిచ్చి పిచ్చిగా అసలు తెలియకుండా ఏదో మా జీవితాల్లో 24 గంటలు మా వెంట ఉండి మా జీవితం అంతా తెలిసినట్టు రాసే ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత. ఒక్క క్షణం నేను అనుకున్నాను, ఎందుకు ఈ మనిషికి ఈ పని, వాళ్ళకి దానివల్ల ఆర్థికంగా ఏదైనా ఆదాయం ఉంటుందేమో, లేనిపోని పని కల్పించి ఇలా అబద్ధాలు చెప్పడం. చాలా విషయాల్లో ఆవిడతో నేను పోటీ పడ్డానని, నాగేశ్వరరావు గారు ఇల్లు అమ్ముతున్నప్పుడు ఆవిడకి నేను పోటీ పడ్డానని, ఏదో విషయంలో 3 లక్షలు నేను చెప్పి ఆవిడ మొత్తం ఇల్లే పెట్టేసింది కొనుక్కోవడానికని. స్టూపిడ్ అండి. నా పరిస్థితులు, నా పిల్లలు, నా ఇల్లు, సంసారం తప్ప ఇంకొక గొడవ లేదు. సెట్లో ఎవరైనా ఆర్టిస్టులు, కన్నప్ప గారు కానీ, అంజలీదేవి గారు కానీ, భానుమతి గారు కానీ, శాంతకుమారి గారు మొదటి పిక్చర్లోనే నాకు వదిన వేషం వేశారు షావుకార్లో. వాళ్ళందరితో సరదాగా ఉండి ఏమే పిల్ల అంటుండేవారు. 18 ఏళ్ళండి నాకు అప్పుడు. సావిత్రి గారిని గురించి జలసీగా ఫీల్ అయ్యి ఆవిడికి పోటీ పడి ఈర్ష్యపడి అసూయపడాల్సిన కర్మ, ఆ గత్యంతరం నాకు రాదు కూడా ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను చేసే రోల్స్ ఆవిడ పుదియ పరమైన ఒక సినిమా చేశాను, సింగపూర్ సిఐడి. ఆ వేషం ఆవిడ చేయగలుగుతుందా? ఆవిడ చేసిన వేషాలు నేను చేయగలుగుతానా? చేయొద్దు. అలాంటప్పుడు ఎవరికి ఆపర్చునిటీ ఇస్తారో దేవుడు, మాకెంత ప్రాప్తం ఉందో అంతే అనుకుంటాను. కానీ తనే కాదు, ఏ ఆర్టిస్టుని గురించి కూడా నేను ఇంతవరకు అసూయపడ్డట్టు మీరు ఎక్కడైనా విన్నారా? అసలు ఇంతవరకు లేదు. ఇలా లేనిపోని అవాకులు చవాకులు రాసి 4 డబ్బాలు సంపాదించుకోవడానికో, లేకపోతే యూట్యూబ్లో వాళ్ళు పేరు సంపాదించుకోవడానికో ఇలాంటి పనులు చేయడం అనేది మానుకుంటే ఉత్తమం. నేనే కాదు, చాలామంది ఆర్టిస్టుల గురించి చాలా హీనంగా చదువుతున్నాను. అది నిజం కాదని నాకు తెలుసు కొన్ని విషయాల్లో. ఎందుకంటే మిగతా వాళ్ళ జీవితాలు నా జీవితానికంటే ముందు రాలేదు. నేను వచ్చిన తర్వాతే చాలామంది వచ్చారు. ఎప్పుడు 1949లో వచ్చాను నేను. ఇది కొంచెం ఈ ట్రెండ్ మారాలండి. ఇక మీకు ఏదో తెలుసుని మీరేదో కంగారు పడిపోతారని, షాక్ అయిపోతారని, లేకపోతే ఈ ఆవిడ చేతి భోజనం తిని చచ్చిపోవాలని ఇట్లాంటి అదో హెడ్లైన్స్ అన్నీ పెట్టుకుని ఏం పనండి ఇది? ఇట్స్ ఆల్ స్టూపిడ్ అండి. ఇంటెలిజెంట్గా మీరు రాయండి. మా వృత్తికి సంబంధించింది ఏదైనా ఉంటే విమర్శించండి. లేదు, మేము నేర్చుకోవడం తగ్గది ఏదైనా ఉంటే మాకు తెలియంది మీరు చెప్పి చూడండి. అంతేగాని
మా లేనిపోనివి మా గత జీవితాన్ని మీరు వెతికి పీకులాడి వీధుల మీద పడేసి డోంట్ వాష్ డర్టీ లీడర్ ఇన్ పబ్లిక్. ఇలాంటివి చాలామంది చేస్తున్నారండి ఈ మధ్య. నన్నే కాదు, అనేక మంది ఆర్టిస్టుల గురించి అవాకులు చెవాకున్నాడు. ఈ యూట్యూబ్ అనేది కొంత రెస్ట్రిక్షన్ రాకపోతే మాత్రం మానసికంగా ఒక్క నిమిషం బాధపడతాం, తర్వాతనే కమాన్ ఇగ్నోర్ ఇట్, వీళ్ళకి ఇదే పని అయిపోయింది, వాళ్ళకి తెలియనివన్నీ మమ్మల్ని గురించి ఏదో చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగినట్టు, నేనేదో రెస్టారెంట్ నడిపానని అది నష్టం వచ్చి బానేసంటారు. నేను కాదు, నా పిల్లలు నన్ను అక్కడ అమెరికాలో సెటిల్ అయిపోతున్నారు. అప్పుడు వెళ్ళినప్పుడు నేను అన్నాను, ఇక్కడ మా ఇంట్లో భోంచేసిన వాళ్ళందరూ, ఏమండి జానీ గారు, తెలుగు వాళ్ళం ఇంతమంది ఉన్నాం ఇక్కడ, మంచి ఆ రోజుల్లో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1969-70 గురించి మాట్లాడుతున్నాను. మీరు ఎందుకు ఒక చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేసి మన సౌత్ ఇండియన్, ఆంధ్ర భోజనం, తమిళ భోజనం ఇవన్నీ ఎందుకు మీరు చేయకూడదు? మేమందరం వి వాంట్ ఇట్ అండి, మేమందరం మీ వెనకాల నిలబడతామని పెద్ద కమ్యూనిటీ. ఆర్కేడియా అని ఒక ఏరియా ఉంది అక్కడ కాలిఫోర్నియాలో. వాళ్ళు అడిగినప్పుడు నేను టెంప్ట్ అయ్యి మా పిల్లలతో మాట్లాడా. ముందు ఒక మాదిరిగా ఆలోచించి నాకు ఇష్టం అని వాళ్ళు ఒప్పుకున్నారో ఏమో తెలీదు, తర్వాత మనసు మార్చుకున్నారు. అమ్మా వద్దమ్మా, నువ్వు యాక్ట్ చేస్తున్నావు, ఇక్కడ ఉండి ఇవి పనులు చేయడం ఎందుకు, నీకు ఎప్పుడే సరదాగా సినిమాలు వస్తే అమెరికా నుంచి ఇండియా వెళ్ళి యాక్ట్ చేసుకుని రావచ్చు కదా, నువ్వు ఈ హోటల్ బిజినెస్ 24 గంటలు యూఆర్ స్టక్ విత్ ఇట్, 24/7 జాబ్, అది వద్దమ్మా అన్నారు. నాకు తిక్కొచ్చింది. నాకు యాక్టింగ్ అంటే సరదాయే, కానీ వంట అంటే అసలు ప్రాణం. ఇట్స్ మై ప్యాషన్ యాక్చువల్లీ. ఒక కొత్త రోల్ క్రియేట్ చేసినట్టు ఫీల్ అయిపోతాను, ఏదైనా ఒక కొత్త డిష్ నేనే కనిపెట్టి చేస్తే. ఈ సరదాని వాళ్ళు పిల్లలు ఎంకరేజ్ చేయలేదే అన్న తిక్కతో వచ్చేసా. నాకు గ్రీన్ కార్డు అన్నీ ఉన్నాయి, వర్క్ పర్మిట్ ఉంది, సోషల్ సెక్యూరిటీ ఉంది, అన్నీ వదిలేసా. నేను పోతాను ఇండియాకని వచ్చే. నాకు కూడా కొంచెం ఐఎమ్ ఏ డిఫికల్ట్ పర్సన్, గబుక్కుని పిల్లలు అన్నారు కదా అని చెప్పి ఇవన్నీ మానేయడం అలవట్లేదు. ఇక్కడికి వస్తే హిందూ పేపర్లో ఒక సిక్ యూనిట్, అది బాగా జరగని రెస్టారెంట్, కోకోనట్ గ్రో అని నుంగంబాకల్లో, హ్యారింగ్టన్ రోడ్లో, అది ఫర్ లీజ్ అని వచ్చింది. సరే మా లాయర్ని అడిగా, ఆడిటర్ని లాయర్ని అడిగితే మాట్లాడి అది బాగా రన్ అవ్వట్లేదు, బహుశా మీ తెలివితేటలతో మీ మంచి కుకింగ్తో పికప్ అవుతారు. మంచి స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి 40 మంది ఉన్నారు. అది ఒక కాంట్రాక్ట్ రాసుకొని నేను చెప్పాను, సరదాగా చేస్తున్నాను, డబ్బులు చేసుకోవడానికి కాదు, ఇది నష్టమో లాభం కాదు. ఐ వాంట్ టు ప్రూవ్ టు మై చిల్డ్రన్ నేను ఈ పని చేయగలను, నన్ను మీరు ఎంకరేజ్ చేయలేని తిక్క మీద చేసిన పని అది. అది అగ్రిమెంట్ అయిన తర్వాత 3 ఏళ్లకే నేను అగ్రిమెంట్ రాసుకున్నా. తర్వాత చెప్పాను, అది నేను వదిలేస్తాను, అప్పటికి బాగా రన్ అవుతే మీరు టేక్ ఓవర్ చేసుకోండి అని. ఎంత సెన్సేషన్ అయిందంటే బీబీసీలో కొన్ని ఛానల్స్లో మొత్తం నా ఇంటర్వ్యూస్ అన్నీ తీసుకొని బ్రహ్మాండంగా పబ్లిసిటీ వచ్చింది. నేను పర్సనల్గా 25 డిషెస్ కుక్ చేసేదాన్ని, చేసి టేబుల్ దగ్గరికి వెళ్ళేదాన్ని. ఏమిటి మిస్టేక్, మీకు ఏది నచ్చలేదు ఏమిటని. ఇట్ వాజ్ ఎ గ్రేట్ మూమెంట్. చాలా పెద్ద వాళ్ళందరూ వచ్చి భోంచేసేవారు అక్కడ. ఏమిటి మీరు పొద్దున్నుంచి సాయంత్రం దాకా కిచెన్లో నిలబడి ఇలా వంటలు చేసి ఇలా, నాకు సరదా అండి, నాకు మంచి పోయినంత తిని ఎవరన్నా బాగుందంటే నేను తిన్నంత సంతోషపడిపోతాను, అందుకని చేస్తున్నానన్న. 3 ఏళ్ళు అయిన తర్వాత బాగా పికప్ అయిపోయిందండి. చూశాను, దాంట్లో వాళ్ళు సేల్స్ మీద ప్రాఫిట్స్ తీసేసుకుంటున్నారు. మొత్తం మీద ఏం ఖర్చు పెట్టామో దాని మీద అంతా ప్రాఫిట్, 60-40 దాని మీద ఏదో చేసాము. ఇట్ వాజ్ ఎ రా డీల్, ఇట్ వాజ్ ఎ బ్యాడ్ డీల్. వాళ్ళకి వెళ్ళిపోతుంది అంతా. నాకు డబ్బు గురించి కాదు, శ్రమ నాది, ఫలితం వాళ్ళది అవుతుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నేను చెప్పాను 3 ఏళ్ళు అయిపోయిందండి, టర్మినేట్ చేసేస్తున్నాను, చాలు, నా సరదా కొద్దీ చేశాను అంతేను. బ్రేక్ ఈవెన్ అయిపోయింది, నాకేమీ నష్టమే లేదు దాంట్లో, నాకేమీ పోలేదు. ఆ ఇంటర్వ్యూలో పెద్ద ఆయన ఎవడో మాట్లాడుతూ అమ్మాయి క్వశ్చన్ వేస్తుంది, ఆవిడ హోటల్ కూడా నడిపింది కదండి, రెస్టారెంట్ అది నడిపింది, నష్టం వచ్చిందని మానేసింది అన్నాడు. నష్టమూ లేదు ఏమీ లేదు, 3 ఏళ్ళకి తీసుకున్నాను, 3 ఏళ్ళు అయిపోగానే నేను ఓకే మీరు ఇప్పుడు బాగా నడుపుకోగలుగుతారు, పికప్ అయిపోయింది బాగా అని చెప్పి వచ్చేసా.
తర్వాత దే కుడ్ నాట్ డూ ఇట్. సో సావిత్రి గారి మీద మీరు ఈర్ష్యపడుతున్న అలిగేషను, అండ్ రెస్టారెంట్ అలిగేషను, పాత ఆర్టిస్టుల మీద వస్తున్న అలిగేషన్ మీద మీరు క్లారిటీగా చెప్పారనమాట నా ఇంటర్వ్యూ. అబద్ధాలండి ఇవన్నీ. మిగతా ఆర్టిస్టుల గురించి చదువుతున్నప్పుడు ఇంకా బాధపడుతున్నాను. నన్ను గురించి కూడా వదిలేండి పోనీ. ఆయన ఏదో నా వంట బ్రహ్మాండంగా ఉంటుంది, అమోఘంగా చేస్తుంది, తినేయాలి అది ఇది ఏదో మాట్లాడతాడు. శోభన్ బాబు మాత్రం ఎవరో తినలేదట నా వంట, జయలలిత వంట చేసి పంపించేదట. ఏ స్టూపిడ్ అన్నీ ఎవరికి కావాలండి. ఇప్పుడు బయోపిక్స్ వస్తున్నాయి. బయోపిక్ అన్నారు కదమ్మా ఇప్పుడు మీరే. ఇప్పుడు మహానటి మీద మీకు ఈష్యూ ఉందని, కొంత జలసి ఉందని చెప్పి బయట ఇప్పుడు రూమర్స్ వచ్చాయి, ఈ వయసులో వచ్చాయి. అసలు నిజంగా సావిత్రి గారు నిజంగా అలా మందు తాగుతూనే చనిపోయారా? ఆమె జీవితంలో అవన్నీ ఉన్నాయా? ఎస్, నాకు అన్నీ తెలుసు. అంత క్లోజ్ మా ఇద్దరం. మేము చెప్పుకొని వ్యవహారాలే లేవు. నేను తన సొంత నా సొంత అనుభవంలో నేను చూసింది ఏమిటంటే, ఇన్నోసెంట్గా అన్నీ చెప్పేసేది నాతో. జానకి నీ అంత ధైర్యం నాకు లేదు జీవితంలో అనేది. బ్యాక్గ్రౌండ్ లేదు, కల్చర్ లేదు కదండి. ఎక్కడి నుంచి గట్టర్స్ నుంచి వచ్చింది పాపం. అందుకని ఏమీ తెలీదు. ఎక్కడో ఆయన చౌదరి గారు పెంచుకున్న పిల్ల ఇది, ఆయన కూతురు కాదు. ఆయనేమో ఒక మైనర్కి డ్రైవర్గా, లారీ డ్రైవర్గా పనిచేసేవాడు. వాళ్ళు పెంచుకున్న అమ్మాయి పాపం టాలెంట్ ఉంది, నాటకాల్లో వేషాలు వేసేది. అంటే వెరీ ఫోటోజెనిక్ అండ్ బ్యూటిఫుల్ ఫేస్ అమ్మాయిది, అంతే. మంచి నటి, త్వరగా గ్రాస్పింగ్ పవర్, ఏదైనా చెప్తే నెత్తికెక్కిపోయేంత క్యారెక్టర్ తన్ని. మేమిద్దరం అంత సరదాగా ఉండేవాళ్ళం. ఎన్ని సినిమాల్లో పనిచేసాం ఇద్దరం కలిసి. ఒక్క రోజు కూడా మా ఇద్దరికి ఒక మనస్తాపం కానీ, ఒకళ్ళనొకళ్ళు కోపం చేసుకొని ఈర్ష్యపడ్డం కానీ అలాంటివి జరగనే లేదండి. అలా ఉంటే తన సొంత పిక్చర్లు వేసుకుంటుందా? తమిళంలో తెలుగులో నేనే చేశాను కదా తనతోటి. అది మంచి మనసుల్లో చేసాము. దీంట్లో కూడా చేసింది కదా మన రామారావు గారు, నేను మేమంతా చేసినట్లు మధురవాణి ఒక క్యారెక్టర్ చేసింది కదండి. అన్ని సినిమాల్లో మేము ఇద్దరం చేసాం. అదే దేవదాసు ప్రొడ్యూసర్ నన్ను అంత బాధ పెట్టినవాడు మళ్ళా ఇంకో సినిమాకి నేనే కావాల్సి వచ్చాను బుచ్చమ్మ వేషానికి. కన్యాశుల్కంలో. కన్యాశుల్కం అంటే బాల వివాహాలు చేసి వితంతువులు అయిపోయిన క్యారెక్టర్ అది. చిన్నప్పుడు ఎప్పుడో పెళ్లి చేసి ఉంటారు. అయిన తర్వాత రామారావు గారు కన్నేసి నా ఇంట్లో నా తమ్ముడిని మంచి చేసుకొని వదిన గారు అంటూనే నన్ను పెళ్లి చేసుకునే క్యారెక్టర్ అది. అది కొంచెం విరుద్ధంగా ఉండేలాగా ఎండ్ వచ్చిందని కామెంట్స్ వచ్చాయి. ఒరిజినల్ బుక్లో అది లేదు. బట్ నాకు గురజాడ అప్పారావు గారి అవార్డే వచ్చింది, రైటర్ అవార్డు. వైజాగ్లో తీసుకెళ్ళినానేమో. ఏమంటే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే వచ్చాయంటారా, నేను అడిగితే వచ్చాయంటారా? ఇంకొకటి చెప్పాలి మీతో, నేను ఎప్పుడు ఏనాడు ఒక అవార్డు కోసం కానీ, ఒక రికగ్నిషన్ కోసం కానీ నేను బతకలేదు. నాకు అక్కర్లేదు, నాకు అవసరం లేదు. న్యాచురల్గా దానంతటా దూస్తేనే ఆ అవార్డుకి గౌరవం. చాలామంది దాదాసాహెబ్ పాల్కే అవార్డు కోసం తేరాట్లాడడం, పద్మవిభూషణ్ కోసం, పద్మభూషణ్ కోసం. ఎందుకండి ఆ తాపత్రయం వీళ్ళకి? మనం నిజంగా గ్రేట్ అయితే మనలో ఏదైనా ఉంటే రికగ్నిషన్ బయట నుంచి రావాలి మనకి. మనమేమిటి వాటి కోసం తాపత్రయపడి తగలాడిపోవడం, రాలేదని ఫీల్ అయిపోవడం, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని. ఢిల్లీలో విపరీతమైన లాబింగ్ ఉంటే తప్ప ఈ వేషాలు రావు. మనం ఊహించిన వాళ్ళందరికీ పద్మభూషణ్లు పద్మశ్రీలు ఇస్తున్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చినట్టేవి. ఈ సంవత్సరానికి ఇచ్చేద్దాం వీళ్ళకి అని ఎవరైనా మీరు పంపించారనుకోండి లిస్టు. ఓకే, ఈ లిస్టులో వీళ్ళు ఇవన్నీ చేశారా, సరే ఈ 10 మందికి ఇచ్చేద్దాం పద్మశ్రీలు, పద్మ అవార్డు, ఈ అవార్డు, ఆ అవార్డు. ఎవరికి కావాలండి ఇవన్నీ? నాకు జనం నుంచి వచ్చే ఆప్యాయత, ప్రేమ. కొన్ని సంస్థలు ఉన్నాయి నిజంగా. మన చూడండి, మన యువ కళావాహిని వాళ్ళది ఒకటి, బాంబేలో ఒకటి స్త్రీరత్న అనే అవార్డు ఇచ్చారు. వీళ్ళు ఇచ్చిన అవార్డు అంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు. అలా ఎన్ని అవార్డ్స్ అండి. మొన్న గలాటా అని ఒక పత్రిక ఉంది, వాళ్ళది పెద్ద ఛానల్ ఉంది. 8.6 మిలియన్ ప్రేక్షకులు, వాళ్ళకి వ్యూయర్స్ ఉన్నారు. వాళ్ళు మొన్న పిలిచి నాకు వండర్ ఉమెన్ అవార్డు ఇచ్చారు. అలాంటివన్నీ సంతోషపడవచ్చు, ఎందుకంటే మనం ఆశించలేదు. సర్ప్రైజ్ కింద వచ్చే అవార్డ్స్ ఇవన్నీ నాకు. అలాంటివి చాలా వచ్చాయి నాకు. షేక్స్పియర్ మిలీనియం అవార్డు ఒకటి ఇచ్చారు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. దీస్ ఆర్ గ్రేట్ థింగ్స్. స్టేట్ అవార్డ్స్ వచ్చాయి నాకు ఆంధ్ర నుంచి. కానీ నాకు సంసారం చదరంగా దాంట్లో రామారావు గారు ఎక్కువ థ్రిల్ అయిపోయి ఆ చిలకమ్మ వేషానికి నాకు నంది అవార్డు ఇచ్చారు.
అఫ్ కోర్స్ ఇట్స్ ఏ సపోర్టింగ్ రోల్, సెకండరీ రోల్. బట్ ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను నేను చివరికి. సో ఇవన్నీ మనం గొప్పగా అనుకోవడానికి మనకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. సావిత్రిని చూసి నేను ఇష్టపడ్డా ఏమిటండి బాబు. లాస్ట్ పిక్చర్లో నా దగ్గర పనిచేస్తున్నప్పుడు బాగా వేరే లోకంలో ఉంది తను. దానికి నేను అర్జెంటుగా నేను ఫిలిం చేంబర్లో నాకు మీటింగ్ ఉంది, చెన్నై వెళ్ళొస్తాను. ఏంటి సావిత్రి 10 రోజులు పనిచేశాం కదమ్మా, ఇంకో 5-6 రోజులు చేస్తే నీ వర్క్ అయిపోతుంది, మన ఇద్దరు కాంబినేషన్ అయిపోతుంది ఉండంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నా వంట నేనే చేసుకున్నాను. మైసూర్లో ప్రీమియర్ స్టూడియోలో షూటింగ్ మాకు, బయట కూర్చొని వంట చేసుకుంటున్నాను నేను. తను వచ్చి ఓ చిన్న పళ్ళెం తెచ్చుకుంది, గ్లాస్లో ఎవరో ఉన్నారు కూడా లేడీ, ఏదో ఏదో తీసుకురా అని చెప్పింది. ఎవర్ సిల్వర్ గ్లాసు, లోపల ఏముందో మనకు తెలీదు. అది తీసుకొచ్చింది, అది తాగి మీరు చేస్తున్న వంట నాకు భోజనం కావాలండి. ఆ రోజు మైసూర్ రసం ఏదో కూర చేస్తున్నా. వెంటనే కూర్చోబెట్టి ప్లేట్ ఇంటే నా ప్లేట్ అన్నాను. చిన్న ఎవర్ సిల్వర్ ప్లేట్ తెచ్చుకొని కూర్చుంది పాపం. సరే అని చెప్పి నేను చేసిన వంట వేడివేడిగా అన్నం పెట్టి తనకి దాంట్లో పులుసు అది వేసి భోజనం పెట్టి చారది తింది బాగా. నేను వెళ్ళొస్తాను, త్వరగా వచ్చేస్తాను వెళ్ళింది. వెళ్ళడం మళ్ళీ రాలేదు, హాస్పిటల్కే వెళ్ళింది. కానీ దోవలోనే ఆ డ్రైవర్ని ఇబ్బంది పెట్టి కారు అప్పని చెప్పి షీ గాట్ ఇన్ టు లాట్ ఆఫ్ బూజింగ్, తాగేసి. బెంగళూరులోనే కదా జరిగినది? మైసూర్లో. ఇంకా రాలేదు. 10 రోజులు వెయిట్ చేస్తున్నాను, చాలా సీరియస్గా ఉందంటున్నారు, డయాబెటిక్ కోమాలోకి వెళ్ళిపోయిందన్నారు, మాట్లాడటం లేదు హాస్పిటల్. అంటే షూటింగ్ 10 రోజులు ఆగానండి నేను, నాకు వేరే పిక్చర్ షూటింగ్ వెళ్ళాలి మరి ఉన్నాను. అప్పుడు కాంచన్ గారిని వేసుకున్నారు. సావిత్రిని తీసేయాల్సి వచ్చింది ఆ క్యారెక్టర్లోంచి. మొత్తం నేను చేసిందంతా 10 రోజులు ఆగి ఒక్క డబ్బా ఒక పైసా ఏం అడగలేదు వాళ్ళ నుంచి. ఒక చిన్న మంచినీళ్ళు కూడా అడగకుండా నా వంట నేను చేసుకొని తిని 10 రోజులు మళ్ళీ షూట్ చేశానండి. సావిత్రి గారు నేను చేసిందంతా మళ్ళీ చేశాను. చూసారమ్మా లాస్ట్ రోజుల్లో హాస్పిటల్కి వెళ్ళి? అయ్యో, నేను ఫస్ట్ నేనే వచ్చానండి. నేను చెప్పలేను ఎలా ఉన్నారు, బల్లిలాగా అంటుకుపోయి ఉన్నారు బెడ్కి ఇక్కడ. అలా చూసింది నన్ను సావిత్రి అన్నాను చేయి పట్టుకుని. మెల్లిగా అలా తిరిగిందండి, తిరిగితే మాట్లాడలేకపోయింది. అలా నీళ్ళు కారిపోతున్నాయి కళ్ళల్లోంచి. ఎంత యాక్ట్రెస్ ఈవిడే, ఎందుకు తన మీద తన కంట్రోల్ లేకుండా పోయింది. పిల్లలు ఉన్నారు, కొడుకు కూతురు ఉన్నారు. నేను ఎప్పుడైనా నాకు బాధ కలిగినప్పుడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అన్నప్పుడల్లా నా పిల్లలు నా కళ్ళ ముందుకు వచ్చేవారండి. నా 3 పిల్లలు, నాకు కొడుకు 2 కూతుళ్ళు. వీళ్ళని తెలుసో తెలియకో ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చాను. వీళ్ళ కోసం ఒక మంచి తల్లిగా, ఒక మంచి ప్రజగా, ఒక మంచి ఆడదానిగా బతకాలి నేను అనుకున్నాను తప్ప, ఇలాగే వ్యసనాలకు అలవాటు పడిపోయి జీవితాన్ని పాడు చేసుకొని ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టి, సొంత వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఫ్యామిలీని బాధ పెట్టి, పబ్లిక్లో బ్యాడ్ పేరు తెచ్చుకోవడానికి ఎప్పుడు కూడా నాకు ధైర్యం లేకపోయిందండి. ఎలా అంటే ఎంతసేపు పడుతుందండి మన బలహీనతల్ని బయట పెట్టుకోవడానికి. ఆ కంట్రోలు, ఆ సంస్కారం లేకుండా పోయిందని బాధ తప్ప ఈర్ష్య ఎప్పుడూ లేదు సావిత్రి మీద. అంత గ్రేట్. నన్ను అడిగారు ఆవిడ డెత్ గురించి ఏమనుకుంటారని. ఆవిడ మంచి బ్రహ్మాండంగా తన ఫిగర్ని రాసి అలా పెట్టి తన కాళ్ళతో తనే తొక్కుకొని చింపేసుకుంది. అంత మంచి ఆర్టిస్ట్ ఇలా అయిపోతుందని అనుకోలేదు అన్నానే తప్ప, సావిత్రిని గురించి నేను ఈర్ష్యపడ్డా ఏమిటండి బాబు, అసలు నాకు అర్థమే కాదు. తనేమన్నా ఈర్ష్యపడాలి. పైగా మాకు ఎంత చనువు ఉండేదంటే ఇద్దరం కూర్చొని ఒకేలాంటి నగలు చేయించుకునేవాళ్ళం మేము ఆ రోజుల్లో. బాగుంది నా నగలు ఏమన్నా, నా వజ్రాలు బంగారు నగలు బాగుంటే తను కాపీ కొట్టేది. తన దగ్గర సావిత్రి నీ చాలా బ్యూటిఫుల్గా ఉందంటే నేను కాపీ. మంచి భోజన ప్రియ, బాగా భోంచేసేది. ఈ అలవాట్లు జమినీ గణేషన్ వల్ల వచ్చిందన్న మాట నేను ఒప్పుకోను. తాగుడు అనేది తప్పుడు మాటలేవన్నీ. మరి అందరూ ఇప్పుడు జమున గారు కానీ వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు, ఒక జమిని గారి వల్లే సావిత్రి గారి జీవితం నాశనం అయిపోయింది. ఆవిడేదో తాగా మాట్లాడితే అవన్నీ నిజమేనా? హీఈస్ లైక్ మై బ్రదర్ యాక్చువల్లీ. జమినీ గణేషన్ జమినీ స్టూడియో అతను 250 రూపాయలు జీతానుకున్నప్పటి నుంచి నేను ఎరుగును. నాకు అప్పుడు 19 ఏళ్ళు. వాళ్ళ సినిమాలో యాక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన కాస్టింగ్ మేనేజర్గా ఉండేవాడు. ఆడవాళ్ళ విషయంలో అతనికి ఏదైనా బలహీనత ఉండొచ్చు కానీ తాగుడు మాత్రం జమినీ వల్ల రాలేదు తనకి. అలా కూడా చూపించారు. అదే దానివల్ల ఇక్కడ తన్నేసింది తెలుగులో. అంటే ఏమండి వాళ్ళ బయోపిక్లు తీసి
వాళ్ళ బలహీనతలు, వాళ్ళు మరొక పక్క వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటపెట్టి సినిమాకు మనం బయోపిక్లు తీసి డబ్బు సంపాదించుకుని బతకాలే మనం? అవసరమా? నువ్వు మహానటిని ఎప్పుడన్నావో అంతటితో వదిలేయాల్సింది. నీకేం పని ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి? డోంట్ గోయింగ్ టు ఎనీబడీస్ పర్సనల్ లైఫ్. నీకేందుకని? నువ్వు సినిమా చూసావు, బ్రహ్మాండంగా యాక్ట్ చేసింది, ఇంకా రీప్లేస్మెంట్ లేదు, మహానటి అంటే మహానటి అని అన్నావు, అంతటితో వదిలేయి. ఆవిడ వీక్నెసెస్, ఆవిడ ఫెయిల్యూర్స్, ఆవిడ జీవితం నాశనం అయిపోయింది అదంతా చూపించి ప్రజల మనసులు ఎందుకండి బాధ పెట్టడం? ఆవిడ ఎంతో గొప్పగా అనుకునే వాళ్ళందరూ ఇవాళ తిట్టుకుంటున్నారు. ఏదో అనుకున్నావు నన్ను గురించి, ఇంతేనా ఈవిడ? డోంట్ యూ థింక్ ఇట్ ఇస్ రాంగ్? తప్పే కదా? ఎందుకు చెప్పాలి? ఇప్పుడు ఇంకా జయలలిత గారిది తీస్తారట. జయలలిత గారికి తెరిచిన పుస్తకం ఆమె జీవితం కూడా. సో జయలలిత గారు ఎంత వైభోగం అనుభవించారో చివరి రోజుల్లో, నిజంగా అక్కడ సీఎం ఎన్టీఆర్ గారు అలానే ఆయన జీవితం సాగిపోయింది, చనిపోయారు చివరికి. గత్యంతరం లేని చావులు అనుకోవాలి వీళ్ళే కూడా. ఎన్టీఆర్ గారు కొంచెం రోజులు బతికి ఆయనకు కూడా కొంత మనసుతో ధైర్యం చేసుకొని అలాగే ఉండిపోయి ఉంటే దేవుడు అయిపోయి ఉండేవాడు ఆయన. ఆయన లైఫ్ కూడా అట్లా. అంటే జయలలిత గారి గురించి నేను శోభన్ బాబు జయలలిత గారి జీవితం అయితే అడగను, కానీ అసలు జయలలిత గారు యాక్ట్ చేసేటప్పుడు ఎలా ఉన్నారు, సీఎం అయ్యాక ఎలా ఉన్నారు? అంటే మీరు చిన్నప్పటి నుంచి ఆడుకునేదండి. అదే ఎలా ఉండేది? తిరుమలపల్లి రోడ్లో కామరాజనగర్ గారి ఇంటి పక్కనే నా ఇల్లు. కామరాజనగర్ గారి ఇల్లు 8, తిరుమలపల్లి రోడ్ నాది 7, అద్దెకున్న ఇల్లు. నేను ఫస్ట్ టైం గిరి రోడ్లో 1954లో ఇల్లు కట్టుకున్నాను. అప్పుడు దాకా అక్కడ ఒక 3-4 ఏళ్ళు ఉన్నాను. వాళ్ళ అమ్మగారు కూడా యాక్ట్రెస్ కదా, చాలా అందంగా ఉండేవారు. ఆవిడ మా ఇంట్లో వదిలిపెట్టేది మా పిల్లలతో ఆడుకోవడానికి. జానకి వాళ్ళు నీకు షూటింగ్ లేదు కదా, జయాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతానంటే మా పిల్లలతో ఆడుకునేది తను. అలాంటిది ఎదిగి స్ట్రాంగ్ ఉమెన్ అండి. ఎక్కడ వీక్నెస్లో పడిపోయిందో, బ్యాడ్ అసోసియేషన్లోకి వెళ్ళిపోయింది. కానీ అమిత తెలివితేటలు. ఆ అమ్మాయి మా పెద్ద కూతురు, ఇద్దరు చర్చ్పాక్లో చదువుకున్నారు. ఒక సంవత్సరం సీనియర్ జయలలిత నా కూతురికి క్లాస్లో. అప్పటి నుంచి నాకు ఇంటికి వచ్చి చెప్పేది, మమ్మీ షీ సో బ్రిలియంట్ మామ్, స్పోర్ట్స్లో కానీ చదువులో కానీ ఏమి చెప్పినా అంత గ్రేట్ అని. అప్పుడు నా కూతురు నాకు వచ్చి ఇంటికి చెప్తుంటే ఎంతో గర్వపడేదాన్ని. కానీ షీఈ్ అ ఫైటర్. మా ఇంట్లో పిల్లలతో ఆడుకుంటూ ఓడిపోయేది, ఒక్కోసారి ఓడిపోతే నేనే గెలిచానని. అలాగే లైఫ్లో స్ట్రాంగ్ ఐరన్ ఉమెన్ అండి ఇది. నిజంగా ఆ పిల్ల ఎంత సాధించిందో, అంత మిస్టరీ తోటి మనకెవరికి అర్థం కాని ఒక విధంగా జీవితం అంతం అయిపోయింది ఆవిడది. మా లాస్ట్ డేస్లో మేము ఇద్దరం కలిసి లంచ్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా విషయాలు నాతో మాట్లాడింది. తను ఏదన్నా మంచి పని చేశా, స్వేరింగ్ ఇన్ సెరమనీ ఉంటే నాకు ఫోన్ వచ్చేది, నీకు ఇన్విటేషన్ అందడానికి టైం అవుతుంది. ఒక మదర్ లాగా అనుకునేది. తనకి నాకు 17-18 ఏళ్ళు తేడా ఉంది. నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పేది. పోలీస్ గార్డ్ని ఇచ్చి పంపించిందండి నాకు కారులో. ఎవరు ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా తను సీఎం అయినప్పుడు అంత మర్యాదతో ట్రీట్ చేసి ఇంట్లో భోజనం పెట్టి నాకు చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం ఇద్దరం. అఫ్కోర్స్ మా ఇద్దరికి కూడా మనస్పర్ధలు వచ్చిన మాట నిజం. పూలూరు పొత్తర్ అని చెప్పాను, మీనా కుమారి దాంట్లో. అప్పుడు ఎంజీఆర్ గారితో అప్పుడప్పుడే ఆవిడ దగ్గర అవుతున్న టైము. వాళ్ళల్లో ఒక విధమైన ఫ్రెండ్షిప్ వచ్చిన టైం అది. ఆయన చెప్పినందుకు ఆయన జోడీగా వేషం వేసింది ఆ క్యారెక్టర్లో. పెద్ద క్యారెక్టర్ కాదు అది, కానీ చేసింది. ఏది ఒప్పుకుంటే అది కరెక్ట్, పర్ఫెక్షన్ కావాలి అమ్మాయికి. నేనేమో హీరోయిన్, మీనా కుమారి క్యారెక్టర్ నాది చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఎంజీఆర్ గారి పేరు తర్వాత నా పేరు రాకూడదని రూల్ పెట్టేసింది. ఎంజీఆర్ గారి పేరు తర్వాత మీ పేరు క్యాస్టింగ్ బిల్లింగ్లో ఎంజీఆర్ గారి పేరు తర్వాత షౌకార్ జానకి రాకూడదు. వస్తే నేను అలా నువ్వు వేసేట్టుకుంటే నేను ఈ పిక్చర్ ఫినిష్ అవుదని అమ్మ కూతురు ఇద్దరు అగ్రిమెంట్ రాయించేసుకున్నారు వాసన్ గారితో. ఎస్ఎస్ఎన్ వాసన్ గారితో ఈ పని పెట్టించుకున్నారు వాళ్ళు. ఎందుకని మీ మీద అంతా లేదండి, ఆవిడకి జానకి అన్న పేరు, మరి ఆయన వైఫ్ కదా విఎన్ జానకి. మేబీ ఆ పేరు ఆవిడకి ఏమైనా అలర్జీయో ఏమిటో మనకు తెలీదు. వద్దంటే పిక్చర్ పూర్తవ్వాలి కదా ఆయనకి. పెద్ద పిక్చర్ ఇది, బిగ్ బడ్జెట్ మూవీ విత్ ఎంజీఆర్. అందుకని ఒప్పుకున్నాడు. ప్రీమియర్ షోలో మేమందరం కూర్చొని చూస్తుంటే వాసన్ గారు కూడా ఉన్నారు అక్కడే. వీళ్ళందరూ వచ్చారు, ఎంజీఆర్, జయలలిత, వాళ్ళ అమ్మ అందరూ.
చూస్తే ఎంజి రామచంద్రన్ చిన్న సెకండరీ రోల్ వేసిన జయలలిత పేరు మూడోది నా పేరు వచ్చింది. ఎవరైనా అడుగుతారు కదండి, ఏమండి హీరోయిన్ వేషం వేశాను, నా పేరు ఎందుకండి మూడో దాని నంబర్లు వేశారని అడగరా. పిక్చర్ అయిన తర్వాత వాసన్ గారు వచ్చి గుమ్మం దగ్గర నిల్చున్నారు గేట్ దగ్గర, అంటే అందరి థియేటర్. సార్ இந்த மாதிரி ஆச்சு என்ன సార్ ఇప్పుడు అంతే 2 చేతులు పట్టుకుని ఆయన కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు మీరు, నాకు ఇబ్బంది వచ్చింది, ఇద్దరు అలా రాయించుకున్నారు, ఈ పిక్చర్ కంప్లీట్ అయి ఉండేది కాదమ్మా, అందుకని చేశాను, నువ్వు పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత చూడు ఎవరికి పేరు వస్తుందో అన్నాడు. అట్లాగే జరిగింది. ఆ సినిమాలో ఆయన సీరియస్గా కాలిపోయి పడుకున్నప్పుడు నేను అందరి దేవుళ్ళకి అంటూ ఓ పాట ఉంది, నా జీవితాన్ని తీసుకో అందరికీ మంచి చేసి ఇతన్ని కాపాడు అనే పాట ఉంది. నిజంగా అతను జబ్బుపడి బ్రూక్లిన్ వెళ్ళిపోయారు కదా అమెరికాలో ట్రీట్మెంట్కి, ఎక్కడ చూసినా ఆ పాటేనండి మొత్తం ప్రపంచం అంతా, ఇక్కడే కాదు అమెరికాలో కూడా. ఆ సాంగ్ నాదే వెళ్ళింది ఎక్కడ చూసినా, రోడ్డు మీద, థియేటర్స్లో, టూరింగ్ టాకీస్లో, అన్ని చోట్ల. వాసన్ గారు అన్నమాట నిజమైంది. ఆ రోజు పిక్చర్ చూసిన తర్వాత ఆయన కారులో ఒక ఎమర్జెన్సీ ల్యాంప్ ఉండేది, ఎక్కడా కారు ఆగిపోతే రిపేర్లకో మరి దేనికి పెట్టుకునేవాడో నాకు తెలియదు. అది ఆ డ్రైవర్ని తీయమన్నాడు ముందు, వద్దొద్దు నేనే తీస్తాను అని. హెవీగా ఉంటుందండి, పచ్చ కలర్లో, డార్క్ గ్రీన్ కలర్లో. అది ఎత్తి తీసుకొచ్చి నా డాడ్జ్ కార్లో పెట్టాడు ఆయన ఎంజిఆర్. పన్బట్టన్ అడిగాయంటే ఐ మీన్ ఏ ఫినిష్డ్ యాక్ట్రెస్ అని వస్తుంది, మంచి ఒక తాత్పర్యం ఉంది దానికి. తమిళ్లో నీ ఒక పన్బట్టన్ అడిగాయి అన్నాడు, అంటే ఏమైనా మంచి ఆర్టిస్ట్ అన్న దానికి కొంచెం పైగా సూపర్లేటివ్గా వాడినప్పుడు ఆ మాట వాడతారు వాళ్ళు అని. చాలా బాగా చేసావమ్మా అన్నాడు. బాక్స్లో ఏముంది? ఎమర్జెన్సీ ల్యాంప్ అండి, ఓన్లీ ఎమర్జెన్సీ ల్యాంప్. అది ఎమర్జెన్సీ ల్యాంప్, బాక్సే ఎమర్జెన్సీ ల్యాంప్, ఇంత హెవీగా అయర్న్ బాక్స్ అది ఛార్జ్లో పెట్టి ఎక్కడైనా రోడ్డు మీద కారు ఆగిపోయినా చీకట్లో ఉన్నా కూడా అది వాడుకునేవారు. పాతకాలపు రోజుల్లో కదండి, 1970 మాట మాట్లాడుతాను నేను. సో దానివల్ల మీకు జయలలిత గారికి మధ్య కొంచెం దానివల్ల కాదు, నా పేరు నా లాస్ట్లో వేసిన దానివల్ల ఒక పత్రిక వాళ్ళు అడిగారు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ఇట్లా పేరు వేశారని. సీనియర్స్కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి అన్నాను, అంతే. ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, మంచి అనుభవంతో వచ్చిన వాళ్ళు, మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళ పేర్లు ముందు వేయాలి, వేస్తే బాగుంటుంది అని రాశానండి. దాంతో ఆవిడ రెచ్చిపోయి నన్ను గురించి ఇష్టం వచ్చినట్టు రాసి, నేనే ఊరుకోలేదులేండి, నేను రాశాను, నేనేం తక్కువ మనిషిని కాదు, నేను రాసేసాను. చాలా రోజులు మా ఇద్దరికి కాంట్రవర్సీ జరిగిన తర్వాత ఊటీ నుంచి ఒక ఫాదర్ నాకు ఫోన్ చేసి, ప్లీజ్ భగవంతుడి కోసం మీ కాంట్రవర్సీ వదిలేండి, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్, ఎందుకు పోట్లాడుకోవాలి. ఇద్దరం 40 ఏళ్ళు ఒకరినొకరిని చూసుకోలేదు మేము. సీఎం అయింది, తర్వాత ఏదేదో అయింది, ఏదో జరిగింది, ఫంక్షన్స్కి వెళ్ళాం. ఫంక్షన్స్లో కూడా నన్ను కొంచెం ఇన్సల్ట్ చేసింది ఒక చోట, యూనివర్సిటీ హాల్లో ఇక్కడ. అప్పటి నుంచి నేను బయటకు వెళ్ళడం మానేశాను. ఆవిడ వస్తుంది ఆ ఫంక్షన్ కంటే అవాయిడ్ చేసేదాన్ని. ఎందుకు కాంట్రవర్సీ, ఇంకెందుకు వద్దనుకున్న తర్వాత. నిజమైన కాంట్రవర్సీ ఎవరితోన్నా ఉండి, జలసీ కాదు అది. నేను ఒక చిన్న మాట రాసిన మాట నిజం. యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు సీనియర్ పీపుల్. ఇవాళ సీనియర్స్కి మర్యాద ఉందంటారా ఇండస్ట్రీలో? చాలా చికాగ్గా ఉంటుంది ఒక్కోసారి చూస్తుంటే. వాళ్ళు అసలు ఒక థర్డ్ రేట్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ని ట్రీట్ చేసినట్టు చేస్తున్నారు కొంతమందిని. అది కొంచెం సహించడం కష్టమైన విషయమే. అది కొంతకాలానికి మారుతుందని నేను అనుకుంటున్నాను. ఈ చివరి రోజుల్లో వెళ్ళారమ్మా జయలలిత గారు హాస్పిటలైజేషన్ అయిన తర్వాత, చనిపోయాక? చివరి రోజులు వెళ్ళలేదు, ఆవిడ పోయిన తర్వాత కూడా నేను వెళ్ళలేదు. ఆ జనంలో వెళ్ళే శక్తి నాకు లేదు. నేను పైగా చాలా మంది అన్నారు, అంటే తమిళనాడులో మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి మీకు తెలిసేమో, ఇంట్లోనే చనిపోయారు, ఆ మూమెంట్లోనే హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ జరుగుతుంది, బాగున్నారు. ఇంట్లో చచ్చిపోలేదు, అన్కాన్షియస్ అయిపోయింది. షుగర్ ఎక్కువగా ఉంది జానకి నాకు. నేను చెప్పిందంటే మీ ఇద్దరం భోజనం చేస్తున్నప్పుడు 50 డిష్లు పెట్టింది టేబుల్ మీద. మాకు అందరం వచ్చాం ఆర్టిస్టులు, ఒక 10 మంది తింటున్నాము. తనకి దగ్గరగా కూర్చోబెట్టుకుని నాతో ఇంగ్లీష్లో మాట్లాడడం సద్దా. ఆవిడ ఏదైనా మంచి పని చేస్తే నోట్స్ రాసి పంపించేదాన్ని. నాకు ఏమిటి ఆశ్చర్యం అంటే, ఆ నోట్స్ అని దాచుకొని ఐ స్టిల్ గాట్ ఆల్ యువర్ లెటర్స్ అని చెప్పిందండి.
తర్వాత పోట్లాట అయిన తర్వాత వాళ్ళ ఛానల్లో ఆవిడ సీఎంగా లేనప్పుడు ఒక మంచి మాట చెప్పాను నేను. చాలా స్ట్రాంగ్ ఉమెను, పొలిటికల్గా పైకి వెళ్ళవలసిన మనిషి. నేను బతుకున్న రోజుల్లోనే ఇవ్వండి ప్రైమ్ మినిస్టర్గాను ప్రెసిడెంట్గాను చూడడానికి ఇష్టపడుతున్నాను అన్న మాట వాడానండి. షీ వాజ్ టచ్డ్ బై ఇట్ బికాస్ తను అప్పటికి సీఎంగా లేదు, కరుణానిధి గారే సీఎంగా ఉన్నారు అప్పుడు. ఇది పెట్టుకొని నాకు బ్యూటిఫుల్ లెటర్ రాసింది. దాని కాపీ నా బుక్లో ఉంది, కానీ ఇంకో దానికి నేను లామినేట్ చేయించి ఇంట్లో పెట్టాను. అంత బ్యూటిఫుల్ లెటర్ రాసి ఈ కాంట్రవర్సీని సరి చేసేసుకుంది. ఇప్పుడు ఎంత మంచి లెటర్ రాసిందంటే, జీవితంలో ఎంతో కష్టపడి పిల్లల కోసం శ్రమపడి వచ్చావు, నీకంటూ ఒక చోటు చేసుకున్నావు ఇండస్ట్రీలో, ఐ హ్యావ్ గ్రేట్ ఆనర్ ఫర్ యూ, నన్ను గురించి నువ్వు చెప్పిన వాటికి నేను చాలా తృప్తి పడిపోయాను అని లవ్లీ లెటర్ రాసిందండి. లవ్లీ లెటర్. అది నేను ఎప్పటికైనా అది ఉండాలి మన దగ్గర. లెటర్ సీఎం దగ్గర నుంచి వచ్చిన లెటర్. తర్వాత అప్పుడు సీఎం కాదు, ఏఐడిఎంకే లెటర్ హెడ్ మీద రాసి పర్సనల్గా తన సంతకం పెట్టి ఐ వాంట్ టు మీట్ యూ సూన్ అని రాసింది కింద. సో షీ మేడప్. మనుషుల్లో క్షమ అనేది మనుషుల్లో ఉండాలండి. ఇప్పుడు చాలామంది మనకి తప్పులు చేస్తారు, వాళ్ళందరితో విరోధం చేసుకుంటే మన జీవితమే చికాకు అయిపోతుంది. ఇంతమంది ఏమిటి ఇలా మాట్లాడతారని ఇగ్నోర్ చేయడం బెటర్. అలాగే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఈ యూట్యూబ్లో వచ్చేవన్నీ చూసి కొంచెం అసలు జయలలిత గారి గురించి కూడా చాలా వస్తున్నాయి కదా చనిపోయిన తర్వాత ఇప్పటికి కూడా. బట్ వన్ థింగ్ వీ షుడ్ యాక్సెప్ట్, బాబు గారికి ఆమెకి ఒక పాప, ఒక మిస్టరీ ఉమెన్గానే వెళ్ళిపోయారు ఆవిడ. ఎంత గ్రేట్గా అచీవ్ చేసిందో, తమిళనాడుకి ఎంత మంచి చేసిందో, ఎంత ఒక సంస్కారంతో కొన్ని విషయాల్ని డీల్ చేసిందో, అంత సంస్కారం లేకుండా అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేలాగా ఒక క్వశ్చన్ మార్క్, ఒక బ్లాంక్ వదిలిపెట్టి వెళ్ళిపోయింది తను. చాలా బాధాకరమైన విషయమే. ఇవన్నీ ఆడవాళ్ళ విషయంలో ఎక్కువ జరుగుతాయి, ఎందుకంటే మనల్ని కాపాడేవాళ్ళు ఎవరు లేరు, భగవంతుడు తప్ప. ఎన్ని మాట్లాడినా మగవాడు తప్పుగా అనుకోవద్దు, మగవాళ్ళకి ఈక్వల్గా మేము రాలేకపోయినా కూడా మమ్మల్ని గౌరవించే మగవాళ్ళంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళని అభినందిస్తాం. లేడీస్కి ఇవ్వవలసిన మర్యాద మాత్రం ఈ ప్రపంచంలో ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ జరుగుతున్నవి మీటూలు గీటూలు అవన్నీ చూస్తుంటే ఆడవాళ్ళ విషయంలో కూడా తప్పులండి. లోపల వేసుకునే దుస్తుల మీదే చీర కట్టుకొని బయటకు వచ్చారు మొన్న ఆ ఫంక్షన్. నేను అందరూ అలాగే ఉన్నారు. అది మన సంస్కారమా? మీటూ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఒకానొక టైంలో మన వైరముత్తి గారి మీద ఏదో మీటూ గొడవ వచ్చినప్పుడు కూడా ఆ టైంలో కూడా ఈ మీటూ మీద మీరు బాగా మాట్లాడారు కదా. వైరముత్తు గారి మీద వచ్చిందే కాదు, ఈ మీటూ మీదే మాట్లాడాను నేను. ఆ రోజుల్లో ఊరుకొని అప్పుడంతా నిద్రపోతున్నారా వీళ్ళందరూ? ఇమ్మీడియట్గా ఎక్స్పోజ్ చేయొచ్చు, అప్పుడే చెప్పుండొచ్చు కదా. మీ రోజుల్లో ఉందా మీటూ? అసలు అలాంటి సిచ్యువేషన్ రాదండి. మాకు ఎవరితోనో పైగా నేను వేరే పెళ్లి చేసుకొని పాప అయితే వచ్చాను. నేను మీటూ లేదు, గడిదిగుడ్డు లేదు, ఏమీ లేవు. మిగతా హీరోయిన్స్ కానీ వాళ్ళు కూడా హీరోస్ ఎంత మర్యాదగా అంటే ఇష్టపడి ఒకళ్ళొకళ్ళు కాన్సెన్సెస్తో మాట్లాడుకోవాలంటే మాట్లాడుకునేవాళ్ళే. కానీ ఇట్లాంటి చీప్ పబ్లిసిటీ కానీ పర్సనల్ విషయాల్ని వీధిలోకి చెత్తగా పడేయడం కానీ ఆ రోజుల్లో లేదండి, నిజంగా లేదు. మగవాళ్ళు అలాంటి గౌరవం ఇచ్చేవారు. ఏమన్నా జరిగితే కొంచెం మరుగ్గా జరిగేవేమో మనకు తెలీదు, జరగకూడదు నేను అన్ను. ఎందుకంటే ఇట్స్ వెరీ న్యాచురల్ అండి. నీకు ఇష్టం లేనప్పుడు మీటూ అని చెప్పి ఏకేయడమేనా? మనుషులు మంచి పొజిషన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళని గురించి ఏకేయడం మనకి, దానివల్ల మనల్ని మనమే అసైన్ చేసుకుంటున్నాం ఆడవాళ్ళం. ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్లో మనల్ని పెట్టుకుని మనం కూడా కారణం అలాంటి వాటికి. అలాగ డ్రెస్ చేసుకున్నా సరే, అలా వాళ్ళకి అభిప్రాయం ఇచ్చి మనం పైకి వెళ్ళాలని అలా మభ్యపెట్టడం కూడా మా లేడీస్లో ఉంది, లేకపోలేదు. ఎందుకంటే యూ వాంట్ టు అచీవ్ ఎ గోల్ ఇన్ యువర్ లైఫ్. మనం కొంచెం లబ్స్గా ఉంటే ఏంటి తప్పు అనుకొని నువ్వు ఇలాంటివన్నీ చేసేసి వాటి దగ్గర నుంచి అడ్వాన్సెస్ వచ్చినప్పుడు నువ్వు విరగబడితే ఎట్లాగండి? నో. అసలు మనం లేడీస్ మర్యాద, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టున్నాం, డిగ్నిటీ పోతుంది ఫస్ట్ థింగ్. అట్లాంటిది ఏదైనా ఉంటే కూడా మనం అలా వదిలేయాలి తప్ప ఎక్స్పోజ్ చేసిన దానివల్ల నువ్వేం గ్రేట్ అయిపోవు, నువ్వేమీ సాధించలేకపోతున్నావు. ఎవడో అమెరికాలో విపరీతమైన ప్రూఫ్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేదండి ఇలాంటి వాటికి.
నోబడీ కెన్ ప్రూవ్ దిస్ థింగ్స్. వాడు చేశాడంటే అప్పుడు సెల్ ఫోన్స్ అవి ఉంటే ఏమన్నా, సీసీటీవీలు సెల్ ఫోన్స్ ఉంటే ఏమన్నా మీకు ప్రూఫ్ ఉండేదేమో కదా. ఇప్పుడు దొంగలను పట్టుకుంటున్నాం కదా సీసీటీవీలో, ఇలాంటి మగ దొంగ వాళ్ళని పట్టుకుని ఉండొచ్చేమో మరి, ఎప్పుడు నాకు తెలియదు. అవన్నీ లేవండి, అసలు ఇలాంటి వాటికి తావులేదండి. ఇట్ వాజ్ ఓన్లీ యాక్టింగ్. మంచి వేషాన్ని పనికొస్తావా, బాగా చేసావా, మనం చేసిన దాన్ని పట్టే కదండి ఇంకో రేపు సినిమా వస్తుంది. కానీ ఈరోజు కాంట్రవర్సీ ఎంత బాగా చేస్తేనే అంత పాపులర్ అవుతుందో, అన్ని మంచి ఆఫర్స్ వస్తున్నాయి అని ఒక ఫీలింగ్ అయితే అందరికి పడిపోయింది కదా, హీరోయిన్స్కి కానీ హీరోస్కి కానీ. అమెరికన్ కల్చర్ ఇది. బాంబేకి వచ్చి మనకి వచ్చింది వైరస్ లాగా. మీకు వస్తుంది కదా వైరస్ ఇలాంటి వాటిలో, అలా వైరస్ లాగా వచ్చేసింది మనకు కూడా వచ్చింది. బట్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉందండి. ఐ సీ లాట్ ఆఫ్ పోర్న్ ఫిల్మ్స్ దీంట్లో ఐప్యాడ్లో. నేను చాలా పాతది I6 పెట్టుకున్నా, I11కి అంతా వెళ్ళలేదు నేను. మా అమెరికా పిల్లలంతా I11లోనే చూసుకుంటారని. నాకేమిటి అవసరమైనంత మాట్లాడతాం, మెసేజెస్ పంపించాలంటే పంపిస్తాం. దేన్ని ఎంతవరకు మనం హద్దుల్లో వాడుకుంటామో మన జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. దీంట్లో ఆధ్యాత్మికం కొంత కావాలి. దేవుడు లేడనే వాళ్ళకి మనం లెక్చర్లు కొట్టాము. దేవుడు ఉన్నాడంటే ఒక్కడే దేవుడు ఉన్నాడు. హూయిస్ మనం చేసే ప్రతి ఒక్క పని పైనుంచి చూస్తున్నాడు. ఏదన్నా ఒక చిన్న అబద్ధం చెప్పాలన్నా, ఒక తప్పు చేయాలన్నా ఒక్కసారి ఆలోచించాలి మనం. దేర్ సంబడి దే ఆర్ లుకింగ్ ఎట్ యూ. మనం ఏం చేస్తామో దానికి ఫలితం ఇక్కడ అనుభవించాలి. ఇదివరకు రోజుల్లాగా ఇంకో నరకం లేదు, స్వర్గం లేదు, గడిదిగుడ్డు లేదు, ఇక్కడే అన్నీ ఉన్నాయి. సో ఆ రోజుల్లో సినిమాలలో జస్ట్ బ్లౌజ్ మీద ఏదో కొంచెం షేప్ కనపడితేనే సెన్సార్ బోర్డులో కట్ చేస్తారు, వెళ్ళి రీషూట్ చేసుకుంటారు. నాకే జరిగింది అది. ఏ చుక్క పగటి చుక్క అనే సినిమాల్లో రామారావు గారు హీరో, నేను హీరోయిన్. గుర్రం మించి కిందకి దింపుతాడు నన్ను. నేను మహారాణి క్యారెక్టర్, ఆయన ఏదో క్యారెక్టర్. కానీ తర్వాత చూస్తే ఆయనే రాజు అవుతాడు ఆ దేశానికి. రే చుక్క పగటి చుక్క మంచి పిక్చర్. మీరేమంటారు నేనేమంటానని ఒక సాంగ్ ఉంది మా ఇద్దరికి. అక్కడ బ్లౌజ్ వాళ్ళు కుట్టడం అలా కుట్టారు, కొంచెం వీ నెక్లో కుట్టేప్పటికీ కొంచెం క్లీవేజ్ కనిపిస్తూ ఉండింది. సెన్సార్లో కట్ చేశాడు. అది కట్ చేసి రీషూట్ చేయండి ఈ సాంగ్ అన్నాడు. వాళ్ళు ఆలోచించారు, రామారావు వాళ్ళ క్రూ అంతా, వాళ్ళ గ్యాంగ్ అంతా. ఈ మొత్తం పాట ఎక్కడ రీషూట్ చేస్తాము, క్లోజప్లో అది అలా కొంచెం ఎక్స్పోజ్ అయింది మాత్రం మనం చేద్దాం. నేను మామూలుగా ఎప్పుడు కూడా పై రెండు ముక్కులకి ముక్కు పుడక, ఇంత పెద్ద బొట్టు, అలాంటి వేషాలే వేసేదాన్ని. కానీ కొన్ని తమిళ్లోనూ తెలుగులో కూడా కొంచెం మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. అలాగా అందులో ఎక్స్పోజ్ అవ్వడం అనేది నాకు కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నవాళ్ళు ప్రొడ్యూసర్స్ అలా డిజైన్ చేసినప్పుడు ఎవరు అబ్జెక్ట్ అయినప్పుడు ఆర్ట్ డైరెక్టర్ అలా బాగుంది అనుకున్నప్పుడు చేశారు. అంత పెద్దగా అభాసగా అసహ్యంగా ఏమేం కనపడలేదు. అయినా కూడా ఆ షార్ట్ రీటేక్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేశారంటే ఒక పట్టుతోటి జరీతోటి విసరికరలాగా షేప్ చేసి కుట్టి అతికిచ్చేసి ఆ క్లోజప్లు మాత్రం తీశారు. కానీ ఇప్పుడున్న సినిమాల మీద, ఇప్పుడున్న ఎక్స్పోజింగ్ మీద, ఇప్పుడున్న హీరోయిన్లు చేస్తున్నారు కదా, వాటి మీద మీ ఒపీనియన్ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి, మీరు చూస్తున్నారు కాబట్టి. ఫన్నీగా అలా తమాషాగా చూస్తుంటాను. ఇది కావాలి ఇవాళ ట్రెండ్, ఓహో ఇలా ఉంటేనే జనం సినిమాలు చూస్తారా అనుకుంటున్నాను. అవసరం లేదండి. అంత ఎక్స్పోజర్లు ఆడదానిలో ఉండడం అనేది అది వెస్ట్రన్ కల్చర్కి ఓకే. వాళ్ళని కాపీ కొట్టి బాంబే చూసి మనం పిక్చర్లో కంటెంట్ ఉండాలండి, సబ్జెక్ట్ ఉండాలి. మన బాడీ చూపించుకోవడంలో సినిమా సక్సెస్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఆ కాసేపు ఏదో థ్రిల్లింగ్గా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇవాళ కార్తీ పిక్చర్ ఖైదీ, మన సూర్య తమ్ముడు, ఇప్పుడు ఖైదీ చూసారా? శివకుమార్ గారు మాతో చిన్నప్పటి నుంచి యాక్ట్ చేశాడు. నా కొడుకుగా, నా అల్లుడుగా. వాళ్ళ ఫాదర్ శివకుమార్ గారు పెద్ద యాక్టర్ కదా ఆయన. ఇట్స్ ఎ వండర్ఫుల్ పర్సన్ అండి. ఎలాంటి వ్యసనాలు లేకుండా పిల్లల్ని అంత బంగారంలా పెంచాడు ఆయన. ఆ తండ్రి తల్లి ఎలాంటి వాళ్ళు, ఆ పిల్లలు కూడా ఈ నిమిషం వరకు అలాగే ఉన్నారండి. వాళ్ళ తల కరెక్ట్గా వాళ్ళ భుజాల మీద అలాగే ఉంది, కానీ అటు ఇటు తిరగలేదు. అంత మంచి పిల్లలు వాళ్ళు. అతని సినిమా చూడమని వాళ్ళ శివకుమార్ గారు ఫోన్ చేస్తే ఇక్కడ NFDC దీంట్లో వేశారు. ఆ సినిమా చూశానండి. వాట్ ఏ మూవీ అండి నిజంగా. వాళ్ళ సబ్జెక్ట్ మెయిన్గా ఏమిటంటే ఈ డ్రగ్స్, ఈ పొడిగా ఏదో ఉంటాయి కదా, అవి బ్యారియోనా అవి అన్నీ ఉంటాయి కదా, తెల్లగా ఏదో పొడి ఉంటుంది.
అవన్నీ కొన్ని వందల లక్షల బిజినెస్ చేసే వాళ్ళని పట్టే పిక్చరు. అందులో చేశాడు చూడండి కార్తీ. బహుశా ఈ రోజుల్లో నేను ఇంకా అతనితో ఇంకెవరితోనూ అతన్ని పోల్చను, అతనిలాగా ఇంకెవరు లేరని నేను చెప్పగలను. అస్సలు ఓవర్ యాక్టింగ్ లేకుండా ఏమి చేశాడండి పెర్ఫార్మెన్స్. ఇప్పుడు మీ సినిమాలలో ముఖ్యంగా కొన్ని సినిమాలు మాట్లాడుకోకుండా ఇంటర్వ్యూ ఫినిష్ చేయకూడదు కూడా. శ్రీకాకుళం యాష్లో ఒక సినిమా మాట్లాడతారు. అదేంటి ఈవినింగ్ షూటింగ్ అనగా ఇప్పుడు మీరు అర్జెంటుగా ఈ భాష మాట్లాడాలి, అరగంటలో నేర్చుకున్నాను. గణేష్ పాత్ర గారిని రైటర్ దానికి. ఆయన ఆ శ్రీకాకుళం భాషలో ఆయన ఎక్స్పర్ట్. నేను చేయనండి, తమిళంలో మనోరమ చేసింది ఆ వేషం, అదరగొట్టేసింది. పెద్ద ఆర్టిస్ట్ కదా తను ఇలాంటి క్యారెక్టర్స్కి. పైగా నేను ఇంకా ఇంగ్లీష్ మాట్లాడుతూ హీరోయిన్గా చాలా గ్లామరస్గా కొన్ని మంచి ఎడ్యుకేటెడ్ క్యారెక్టర్స్ అన్నీ చేస్తున్నాను అని చెప్పాను ఏవిఎం శరవణన్ గారితో. ఆయన ఒప్పుకోలేదు. చేస్తే మీరే చేయగలరు ఆ వేషం. అంత ధైర్యం పెట్టుకున్నాడండి నా మీద. మాటలు కాదండి ఆ సినిమా. ఒక కోపు పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని పొట్టిగా చీర కట్టుకొని ఆ భాష మాట్లాడమంటే. నూతన్ ప్రసాద్తో ఒక డైలాగ్ ఉంటుంది ఈ సినిమాలో ఫన్నీగా. నా పేరు ఎట్లా ఏదో చెప్తుంటారు కదా ఆయన బిఫోర్. ఇప్పుడు మీరు అదే ఎద్దుబండి సోములు అంటుంది. ఎద్దుబండి సోముల నా పేరు ఎడ్మండ్ శామ్యూల్ అంటాడు. మరి నాను అదే అంటున్నాను కదా, ఎద్దుబండి సోములు అంటుంది. అలాంటి డైలాగ్స్ చాలామంది మాట్లాడి ఉండొచ్చు. హీరోయిన్గా యాక్ట్ చేస్తూ ఒక స్టేచర్ ఉన్న వాళ్ళు ఆ క్యారెక్టర్ చేయడంలో నావెల్టీ వచ్చింది. ఇప్పుడు చాలామంది అంతకంటే బాగా చేసిన కామెడీ ఆర్టిస్టులు ఉన్నారు. బట్ అంతకంటే సీనియర్ ఆర్టిస్ట్ చేయడంలో వచ్చిన ఒక ఎప్లాస్ను ఏమి ఇప్పటికీ అందరూ చిలకమ్మ మజాకా అనే అంటుంటారు. నన్ను చూస్తే చిలకమ్మ మజాకా మరి బాగా చేశారు ఈ వేషం అంటుంటారు అందరూ. సోది చెబుతానమ్మ సోది అని మాట్లాడి ఆ రోజులు చేస్తే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చూశారట ఢిల్లీలో. ఈ సినిమా మన వీళ్ళు చూపించారట, పి పుల్లయ్య గారు, శాంతకుమారి గారు, వాళ్ళదే ప్రొడక్షన్ అది, వెంకటేశ్వర మహాత్యం. ఎవరి అమ్మాయి ఎవరన్నా పాట పాడేవాడ మాట్లాడిందా, ఆ అమ్మాయి మాట్లాడిందా అని అడిగారట. మళ్ళీ ఏమన్నట్ట, ఆ రోజులలాగా గబుక్కునేయడానికి లేదు కదా, ఆ రీలు చుట్టాలి, ఆ స్పూల్ చుట్టి మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళి చేయాలి కదా. వేసి చూపించారట. చూపించినప్పుడు ఒక నిజం బయటపడింది. ఎవరమ్మాయి అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే, రాజమండ్రి అండి, తెలుగు అమ్మాయిను, టేకుమళ్ళ వెంకటజీరావు గారిని పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పర్ట్, ఆయన కెమికల్ ఇంజనీర్, ఇంగ్లాండ్లో చదువుకొని వచ్చాక ఈ అమ్మాయి పుట్టిందట. ఏదో పరిస్థితుల వల్ల సినిమాల్లోకి వచ్చింది, పెళ్లి చేసుకున్నాక వచ్చింది అవన్నీ చెప్తే, అరే వెంకటజీరావు కూతురా, వాడు నా స్టూడెంట్, నేనే పంపించాను వాడిని లండన్కి అన్నారట. థ్రిల్ అయిపోయానండి. పీపులయ్య గారు వచ్చి నాకు ఈ కబురు చెప్పిన తర్వాత నా జన్మ సార్థకమైంది అనుకున్నాను. అలాంటి గ్రేట్ మనిషి ఆయన గుర్తు చేసుకు, మా నాన్నగారిని గుర్తు చేసుకొని, ఆ అమ్మాయి ఇంత బాగా చెప్పింది సోది, చాలా నిజంగా బాగుంది. అమ్మ శ్రీదేవి గారిని ఇండస్ట్రీకి తీసుకొచ్చింది మీరే అని అందరికి తెలుసు, అది తెలిసిన విషయమే. బట్ అవన్నీ నేను అడగట్లేదు. శ్రీదేవి గారు దుబాయ్లో చనిపోయినప్పుడు కానీ మా మరణ వార్త మీద చాలా ఉదంతాలు వచ్చాయి. అది సహజ మరణం కాదు, అది కావాలని తన్ని హత్య చేశారు ఆస్తుల కోసం అని, చాలా మటుకు మనకు బయటికి చాలా వచ్చాయి వార్తలు. నిజంగా అది విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అసలుకి? నేను పుట్టపర్తిలో ఉన్నాను, సత్యసాయి అనంతపూర్లో పుట్టపర్తిలో ఉన్నాను. ఆ రోజు నా ఫ్రెండు ఒక ఆమె ఫోన్ చేసి, హేమా చౌదరిని 4:30 పొద్దున్న నన్ను లేపింది. నిద్రలో ఉన్నాను ఇంకా అప్పటికి. ఆ రోజు శ్రీదేవి పోయిందమ్మా అన్నాను ఒక్కసారి. ఏమైంది అవి శ్రీదేవి పోవడం ఏంటి, నేను నమ్మలేకపోయానండి అసలు. తర్వాత చెప్పింది, అలాగా ఎవరు లేరు దగ్గర, ఒక్కతే ఉండింది రూమ్లో, బోనీ కపూర్ గారు ఏమో ఇక్కడికి వచ్చేసారట అని. చాలా బాధపడ్డానండి. చాలా రోజులు పట్టింది నాకు. ఆ అమ్మాయిది ఒకటి సౌందర్య యాక్ట్రెస్, ఫస్ట్ పిక్చర్ నాతోనే చేసింది మనవరాలు పెళ్లిలో. ఆ అమ్మాయి అలా ప్లేన్లో బ్రదరు తను ఇద్దరు కాలిపోయారు అక్కడే కదా, అక్కడే సరిపోయింది. బీజేపీ వాళ్ళ దీనికి వెళ్ళి పాపం ఎవరో లాస్ట్ మినిట్లో సేవ్ చేయడానికి దగ్గరికి వెళ్ళటండి, పెద్ద బ్లాస్ట్ అయిపోయింది, అందులో ఇరుక్కుపోయింది ఆ పిల్ల. ఎవరో పరిగెత్తాడు ఒక అతను, ఆ డీటెయిల్స్ అక్కడ వచ్చాయి బెంగళూరులో. అతని దగ్గరికి వెళ్ళి అమ్మాయి చేయిపట్టి బయటికి అరుస్తుంటే చేయిపట్టి లాగడానికి దగ్గరికి వెళ్ళేటికి ఇతను వెనక్కి పరిగెత్తాల్సి వచ్చింది, బ్లాస్ట్ అయిపోయింది, మొత్తం అంతా కాలిపోయింది పాపం.
ఈ వీళ్ళిద్దరి మరణం మాత్రం నేను మర్చిపోలేనండి. నన్ను అప్పుడప్పుడు కలత పెడుతూనే ఉన్నది. ఇంత మంచి ఆర్టిస్టులు, ఇంత అందమైన వాళ్ళు, ఇండస్ట్రీకి ఎన్నాళ్ళు ఉండవలసిన వాళ్ళు, నిండు 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు ఇలా జీవితాలు ఎండ్ అయిపోయినాయి. ఎందుకు కారణం ఏమిటని ఆలోచిస్తే దానికి ఆన్సర్ దొరకడం లేదు సరికదా. తలకాయ చెడిపోతుంది దాని గురించి ఆలోచిస్తే. ఈ వదంతులు వాటిని నేను పట్టించుకోను. నిజం ఆ భగవంతుడికి తెలుసు, అక్కడ జరిగిన వాళ్ళకి తెలుసు, చేసిన వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. చూసిన వాళ్ళకి తెలుసు, ఎవరేం చేశారో మనకు తెలియదు. అది మనం అనుకోకుండా ఉండడం ఉత్తమం. ఎందుకంటే శ్రీదేవిని అందాల బొమ్మగా, అంత గ్రేట్ ఆర్టిస్ట్గా, ఆ చలాకీ పిల్లగా మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మన హృదయంలోనూ ఆవిడ సజీవంగా ఉంటుంది. ప్రపంచానికి కూడా ఆవిడ చేసిన సినిమాలు చూస్తుంటే ఆవిడ వెళ్ళిపోయిందని మనం అనుకోం. వీ హ్యావ్ ఎ గుడ్ ఫీలింగ్ ఫర్ ఎవ్రీబడి. ఎప్పుడు లెట్ us look at the brighter side of a person కదా. ఇండస్ట్రీకి వచ్చి 70 సంవత్సరాలు దాటింది. 70వ సంవత్సరం 400 పిక్చర్ చేస్తున్నా. 88 సంవత్సరాల వయసు. 88. ఇప్పటికీ ఆ తరం నుంచి ఈ తరం దాకా యాక్ట్ చేస్తున్నారంటే ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన జీవితం మీది. ఇన్స్పిరేషన్గా తీసుకుంటే పర్వాలేదు. మన వేషాలు కొట్టేస్తుంది అమ్మ వేషాలు వేస్తే నీ జలస్గా ఫీల్ అవ్వకుండా ఉంటే చాలు. నేను అడగట్లేదు రోషన్, దే ఆర్ కమింగ్ టు మీ. నేనే ఆశ్చర్యపోతున్నాను. ఇంకా నన్ను వెతుక్కొని ఏంటి నువ్వే చేయాలని వస్తున్నారు వీళ్ళు వేషాలు అనుకుంటున్నాను. అంటే మనం చేసిన దాన్ని బట్టి జడ్జ్ చేసి కదా వస్తారు. తర్వాత కూడా మీరు చిరంజీవి గారితో యాక్ట్ చేశారు. మొన్న కూడా బాబు బంగారం వెంకటేష్తో యాక్ట్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి గారి తమ్ముడు కొడుకు కంచెలో వరుణ్ తేజ్తో యాక్ట్ చేశారు. ఎలా ఉంటుందమ్మా చిరంజీవి గారితో వర్క్ ఎక్స్పీరియన్స్? చిరంజీవి గారు ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ అండి. చూడాలండి, మాకు బెంగళూరులో చూసే అవకాశం లేదు. నేను 99% అక్కడే ఉంటాను. ఏదో ఈ తమిళ్ పిక్చర్ షూటింగ్ నేనే కావాలనుకుంటే, పైగా ఒక నెలల్లో ఫినిష్ చేసి నన్ను పంపించేస్తామంటే వచ్చాను నేను. ఇప్పటికి 7-8 రోజులు పనిచేశాను, ఇంకా 6 రోజులు పనిచేయాలి. ఇప్పుడు చేస్తే నేను మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాను. డబ్బింగ్కి అక్కడికే వస్తారు. అక్కడ మా ఇంటి దగ్గరగానే అబ్బాయి నాయుడు గారి స్టూడియో ఉంది. మంచి క్వాలిటీ ఉంది. మొత్తం ఎక్కువ డైలాగ్స్ ఉన్న సినిమా. ఒక ఓల్డేజ్ హోమ్లో నేను చేరానమాట. పరిస్థితుల వల్ల చేరి సరదాగా జరిగిపోతాంలేండి షూటింగ్ మాది. ఎలా ఉంటుందమ్మా చిరంజీవి గారితో? చిరంజీవి ఈజ్ వండర్ఫుల్ యాక్టర్ అండ్ గుడ్ డాన్సర్. మన ఇల్లు 10,000 అడుగులు ఉన్నప్పుడు చాలా సినిమాలు చిరంజీవి గారు మన ఇంట్లో షూటింగ్ జరిగాయి. చాలా మంచి స్వభావం. ఆయన చికాకు పడ్డం, ఎప్పుడు నవ్వుతూనే ఉండేవారు. చాలా ప్లెజెంట్గా మాట్లాడేవారు నాతోటి ఎప్పుడు కూడా. ఇది చేశాం కదా చాలా సినిమాలు. బాగున్నారా అదొకటి చేసాము. ఇంకొకటి కూడా ఏదో సినిమా నేను ప్రేమిస్తున్నాను కూడా ఒకటి చేసినట్టు గుర్తున్నాను. చాలా సినిమాలు చేశానండి. అవన్నీ కలిపితే 400 వచ్చేసాయి అప్పుడే సినిమాలు. నేనే నమ్మలేకుండా ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇలాగే ఇంకా ఉన్నాను నేను సినిమాల్లో వేషాలు వేసి. నాకు ఈ మర్యాదలు అవి జరుగుతున్నప్పుడు, ఈ గౌరవం బిరుదులు ఇస్తున్నప్పుడు అనుకుంటాను, పాపం ఏజ్ అయిపోయింది ఇవిడే, ఏమో ఎందుకోలే ఉన్నప్పుడే చేసేద్దాం ఈ మర్యాద అనుకుంటున్నారని నేనే నవ్వుకుంటా ఇంట్లో కూర్చొని. కానీ వెంకటేష్ గారితో బాబు బంగారం చేసినప్పటికీ అడిగారా, ఏంటమ్మా ఈ వయసులో కూడా మీరు యాక్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అంటే? ఈ వయసు వచ్చాక కూడా ఆ వాయిస్లో క్లారిటీ కానీ, ఆ మాట్లాడే విధానం కానీ, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనుషుల్లో వాయిస్ కూడా కొంచెం తగ్గిద్ది లెవెల్. బట్ మీ వాయిస్ ఇప్పటికి కూడా ఇట్స్ గూస్ బంప్స్ అంట. విన్నప్పుడల్లా మనకే బా ఇలా అందరూ అంటుంటే నాకు ఆశ్చర్యం అండి. అది ఏంటో నాకు అది తెలియదు అసలు. స్వామి సత్యసాయి ఆయన మందిరంలో గబుక్కుని జనం నుంచి 10,000 మంది ఉంటే జానకమ్మని మాట్లాడమను అని పిలిచేవారు. అంజలీదేవి గారు కూడా మాట్లాడేవారు. నన్ను కూడా ఎక్కువ మాట్లాడించేవారు. స్పీచెస్ అవన్నీ రికార్డ్ అయి ఉన్నవి నాకు మళ్ళీ పంపించేవారు ఆయన క్యాసెట్స్. ఆ రోజుల్లో క్యాసెట్సే కదండి. అమృతం దగ్గర ఎవరినైనా ఆ భగవంతుడు ఇచ్చిన వరం అంటే అది. నాదేం గొప్ప కాదు. బట్ ఓన్లీ థింగ్ మిస్యూజ్ అండ్ అబ్యూజ్ ఆఫ్ వాయిస్ అని ఉంటుంది. యూ షుడ్ నాట్ గో ఇన్ టు దట్. కోపం వస్తే ఇక్కడి నుంచే మాట్లాడాలి కానీ ఇక్కడి నుంచి నాభిలోంచి అరవకూడదు. అరిస్తే క్రాక్ అవుతుంది వాయిస్ ఎప్పుడైనా. ఐఎమ్ వెరీ కేర్ఫుల్ బికాజ్ రేడియో ఆర్టిస్ట్గా నాకున్న తర్ఫీదు బాగా హెల్ప్ చేసిందండి. అది కూడా కాదు, మనుషులు నమ్రతగా మాట్లాడడం. కోపం నాకు రాదని నేను అన్నాను. నాకు ఏది పర్ఫెక్ట్గా లేకపోతే, తీసిన వస్తువు తీసిన చోట పెట్టకపోతే విపరీతమైన కోపం వచ్చేది.
అవన్నీ స్లోగా వయసుతో పాటు కంట్రోల్ చేసుకుని నాలో మార్పు తెచ్చుకున్నాను. మా పిల్లలకి నేను ఒక తల్లిగా మంచి వంట చేసి వాళ్ళని ఆదరగా చూసి వాళ్ళ నీడ్స్ అన్నిటికీ అటెండ్ అయ్యి ఒక మదర్గా చూసారే తప్ప ఆర్టిస్ట్గా పెద్దగా నన్ను బయట వాళ్ళు పొగుడుతుంటే సంతోషపడిపోతున్నారు. బయట వాళ్ళు అయ్యో సౌకార్యానికి కూతురా నువ్వు అంటే గొప్పగా ఫీల్ అవుతారు తప్ప ఎవరు ఇండస్ట్రీకి రాలేదు కదా పిల్లలు. మా చెల్లెలు వచ్చింది, నా మనవరాలు వచ్చింది కదా వైష్ణవి. అత్తింట్లో అదే మొగుడు, శుభ సంకల్పం, రజనీ వాళ్ళతోటి, విజయకాంత్ తోటి, కమల్ వాళ్ళందరితో యాక్ట్ చేసింది కదా అమ్మాయి. మలయాళంలో చేసింది, మొత్తం ఒక 60 సినిమాలు చేసిందండి. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు. మాధవన్ రాకెట్రీ అని నంబి నారాయణన్ సైంటిస్ట్ తీస్తున్నాడు. తన హస్బెండ్ ఏమో మంచి సినిమాటోగ్రాఫర్, కెమెరామ్యాన్. ఈ డ్రోన్స్లో షూట్ చేస్తారు కదా, వాటితోటి చాలా మంచి పేరు తెచ్చుకున్నాను. వాళ్ళిద్దరు కలిసి దే ఆర్ డూయింగ్ దట్ పిక్చర్ ఫర్ దెమ్, వర్క్ చేస్తున్నారు. డబ్బింగ్ కానీ, ప్రొడక్షన్ కానీ, అన్నీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ, ఆర్టిస్ట్ సెలెక్షన్ కానీ. చాలామంది యాక్ట్ చేశారు. షారూఖ్ ఖాన్, సూర్య, చాలామంది యాక్ట్ చేశారు ఆ సినిమాలో. మీరు అన్నారు ఇంతకుముందు 10,000 గజాలు ఇల్లు ఇదని. నిజంగా చాలా సినిమాలలో 10,000 స్క్వేర్ ఫీట్ చాలా సినిమాలలో మీ ఇంట్లో షూటింగ్ జరిగింది. అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇంట్లో షూటింగ్ చేశారు. అంటే ఇప్పుడు ఈ ఇల్లు పడిపోయి ఒక పెద్ద ఇల్లు అయిపోయింది అనుకోండి. సో ఎలా అనిపిస్తుంది అమ్మా? అంటే 10,000 స్క్వేర్ ఫీట్లో ఇల్లు కట్టిన ఆ రోజుల్లో షౌకాత్ జానకి గారే అంటుంటారు. అందరూ మెచ్చుకునేరు. రామారావు గారు షూటింగ్కి వచ్చి సినిమాకి ఆ మెట్ల మీద కాలేసి, జానకి గారు మీకు ఎలా మనసు వచ్చిందండి ఇల్లు షూటింగ్ ఇవ్వడానికి, అడుగు పెట్టడానికే బాధగా ఉందండి, అలా ఉంది కదండి ఇల్లు అనేవారైనా. కానీ ఒకటి ఆలోచించాలండి, మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాం మనతో? ఈ మధ్యలో వచ్చిన పరిస్థితుల్ని మనం అర్థం చేసుకోకుండా, నేను హీరోయిన్ని, నేను అలాగే బతికాను, 10,000 అడుగులు ఇల్లే నాకు ఉండాలి, ఈ మిగతావన్నీ ఎట్లా పోయినా ఏం నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకునే ఆ మనస్తత్వం ఉండుంటే ఇవాళ నేను బతికుండేదాన్ని కాదండి. ఎన్ని కష్టాల్లోంచి నేను తప్పించుకొని వచ్చాను, ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాను ఎన్నో విధాలుగా. పెద్ద ఆర్టిస్ట్ అయిన తర్వాత, పెద్ద ఆర్టిస్ట్ అందరూ అంటున్నారు, నేను ఆర్టిస్ట్గా బాగా నిలదొక్కున్న తర్వాత కూడా నాకు ఆర్థికంగా ఎందుకు వచ్చాయంటే, నాకు డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించే శక్తి నాకు భగవంతుడు ఇవ్వలేదు. ఇంటలెక్చువల్గా నాతో కూర్చొని నాకు బుద్ధి చెప్పే పెద్దవాళ్ళు ఎవరు లేకపోయారు మా ఇంట్లో, ఎవ్వరూ లేరు. నేను ఒక్కదానే సింగిల్ ఉమెన్గా నిలబడి చేయడంలో నాకు కొంత నా సైడ్ నుంచి కూడా చాలా పొరపాట్లు అంటే కొన్ని బలహీనతలు రావడం వల్ల కొన్ని ఇబ్బందులు పడ్డాను. ఫ్యామిలీలో మా చిన్నలుడు సడన్గా పోవడంతో మళ్ళా పాపని తెచ్చుకొని నా దగ్గర పెట్టుకొని 4 ఏళ్ల బేబీ ఉన్నప్పుడు అతను లండన్లో పోయారు. మంచి రైటరు వాళ్ళ కొడుకు దివ్యేదుల విశాలాక్షి గారని చాలా సినిమాలు రాశారు. అంటే ఆవిడ రాసిన సినిమాలు తీశారు, దిగుడు మెట్లు అలాంటి సినిమాలన్నీ. వాళ్ళ అబ్బాయి హ్యాడ్ అండ్ హార్ట్ అటాక్, లండన్లో మంచి జాబ్లో ఉన్నప్పుడు పోయారు ఆయన. మళ్ళీ ఆ ఫ్యామిలీని దగ్గర తీసుకొని వాళ్ళని జాగ్రత్తగా చూడడంలో నేను అప్పటికే సినిమాలు తగ్గించుకున్నాను కొంచెం. ఎందుకో తెలీదు, నాకు మానసికంగా కొంచెం మధ్యలో కొంచెం ఒక దూరం వెళ్ళిపోదాం సినిమా కన్నా థాట్ రాకపోలేదు, వచ్చింది. ఇది ఇంట్లో కొంచెం ఈ పరిస్థితుల వల్ల కొంచెం అట్లా ఫీల్ అయ్యాను. నాకు పిల్లలు ఇల్లే ముఖ్యం అండి. ఇంకొకరి గురించి ఆలోచించి వాళ్ళకి ఆ సినిమా పోయింది నాకు రాలేదని ఆలోచించే టైమే లేదు నాకు. ఇంటికి వస్తే అసలు సినిమా స్టార్ అనేదే లేదు నా లైఫ్లో. వంట, నా గొడవ, పిల్లలు, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ స్కూళ్ళు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ ఆరోగ్యం, ఇవే. సాటర్డే సండే కొంచెం మంచి పేరు వచ్చాక సినిమాలు కొంచెం తగ్గించుకుని ఆ 2 రోజులు షూటింగ్కి రానని పిల్లలతో గడిపేదాన్ని. వాళ్ళ బట్టలు అవి ఉతికి వాళ్ళు దగ్గర తీసుకొని వాళ్ళతో మాట్లాడడం చాలా ముఖ్యం. ఎప్పుడు కూడా మీరు సినిమా స్టార్ పిల్లల్లా పెరగకూడదు. అవసరమైతే రిక్షాలో వెళ్ళండి, లేకపోతే బస్సులో వెళ్ళండి. అంతేగాని మీరు సినిమా టికెట్ కొనుక్కోవడానికి కూడా పలానా వాళ్ళ అమ్మాయిని చెప్పి టికెట్ కొనకూడదు. ఆ పిల్లలు అలాగే పెరిగారు, అదొకటే నా అదృష్టం. సో ఫైనల్గా అమ్మ, అలనాటి అందాల తార, ఆమె గురించి అడగకుండా ఇంటర్వ్యూ ముగించకూడదు. కృష్ణకుమారి గారు, అదే మా చెల్లెలు. ఆ రోజుల్లో కృష్ణకుమారి గారి పక్కన యాక్ట్ చేయాలన్న హీరోలే ఎక్కువ మంది ఉంటారు. కృష్ణకుమారి పక్కన ఒక చిన్న రోల్ చేసినా పర్వాలేదు అనుకున్న పెద్ద పెద్ద స్టార్లు కూడా ఉన్నారు. అంత అందం, అంత హైటు వెయిట్ ఉంటారు.
ఎలా అనిపిస్తుంది కృష్ణకుమారి గారిని చూసినప్పుడు ఇండస్ట్రీలో? లేదు, ఆవిడ తెలుగు ఫీల్డ్ని డామినేట్ చేశారు, ఏలేసింది. షీ వాజ్ రూలింగ్ ద రూస్ట్. నేను తమిళ్లో నాకు వచ్చిన అవకాశాలు బహుశా ఎవరికి వచ్చి ఉన్నవేమో. నేను చేసిన సినిమాలో నా క్యారెక్టర్స్ కానీ, నాకు వచ్చిన రికగ్నిషన్ కానీ లేదా ఆవిడ తమిళ్ని కాన్సన్ట్రేట్ చేయలేదు. చేసిన ఒక 4 సినిమాలు కానీ ఆ లెవెల్కి వెళ్ళలేదు. తెలుగులో కృష్ణ అంటే అసలు ఒకే సంవత్సరం 17 సినిమాలు చేసేది. అంత టాప్లో ఉండేది, మంచి మంచి హీరోస్తో యాక్ట్ చేసేది, పెద్దవాళ్ళతోటి. ఎప్పుడు కూడా మా ఇద్దరిలో ఒకరిని చూసి ఒకరిని ఈర్ష్యపడడం కానీ, ఎవరన్నా జలస్గా ఫీల్ అయి ఉంటే కృష్ణకుమార్ని గురించి నేను ఆలోచించాల్సి, కానీ సావిత్రి గారిని గురించి ఇంకొకరి గురించి ఏంటండి ఆలోచించాను. ఆ అమ్మాయి అంటే నాకు ప్రేమ, నాకు గర్వంగా ఉండేది. తెలుగులో ఏలేస్తోంది మా చెల్లెలు అనుకునేదాన్ని నేను. అంతే తప్ప అసలు ఎప్పుడు కూడా అండి మా ఇద్దరి మధ్య ఎలాంటి ఒక ఇది లేదు. అలా పెంచారు మా తల్లిదండ్రులు. వాళ్ళకి చెప్పాలండి నా కృతజ్ఞతలు. పిల్లలందరినీ ఈక్వల్గా చూసుకొని, మా అమ్మ 13 పిల్లల్ని కన్నది మా తల్లి. ఒక్కొక్కళ్ళు పోతుంటే అడిగేదాన్ని, అమ్మ నీకు కష్టంగా లేదమ్మా ఇంతమంది వెళ్ళిపోతున్నారంటే? ఏం చేస్తావమ్మా, దేవుడు ఎలా అనుకున్నప్పుడు ఉన్నవాళ్ళ కోసం నేను బతికుండాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి అనేవారు మా మదర్. అలాగా మాలో ఒక మంచితనం, మాకు డిసిప్లిన్, మర్యాదలు, ఒక పెద్ద మనిషి తరహాగా బతకాలి చివరి వరకు నేను నేర్పింది నా తల్లిదండ్రులే. కృష్ణ మాత్రం మా తల్లి చాటుని, మా అన్నయ్య చాటుని, మా వదినల చాటుని బతికింది. తనకు సొంతంగా ఆలోచించే ఇది ఉండేది కాదు. షూటింగ్ వెళ్ళి వస్తే ఇంట్లో అన్నీ రెడీగా ఉండేవి. నాకు షూటింగ్ వస్తే ఇంటికి వస్తే భోజనం కూడా ఉండేది కాదు. అన్నీ తిని ఖాళీ చేసేసేవారు. ఒక్కోరోజు పస్తు పడుకునేదాన్ని. అలాగే కృష్ణ అట్లా కాదు. కృష్ణ వాజ్ టోటలీ ప్రొటెక్టెడ్ బై ద ఫ్యామిలీ. నాకెవరూ లేరు. మా వారు సరిగ్గా సంపాదన చాలడం లేదని కదా నేను సినిమాలకు వచ్చాను. నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోయారండి. విత్ ఆల్ దట్ నేను ఈ మాత్రం ఉన్నాను. ఇవాళ షుగర్ లేదు, కొలెస్ట్రాల్ లేదు, ఏదనుకుంటే తినొచ్చు నేను. అలాంటి ఇది ఇచ్చింది భగవంతుడు, ఇచ్చేది. హి హస్ గివెన్ మీ గుడ్ లైఫ్. మంచి ఆలోచిస్తాను. మనుషుల్లో ప్రతి ఒక్కడు తప్పు చేస్తారు. చేసిన తప్పు చేయకుండా ఉంటేనే చాలు మనుషులు. 70 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీని వెళ్ళిన ఒక మహారాణిగా. అంతంత పెద్ద పాటలు వాడకండి బాబోయ్. మాకైతే అదే మహారాణిగా ఉన్నారు. సో ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకునే ఒక జీవితం మీది. అలాంటి వాళ్ళందరికీ అప్కమింగ్ ఆర్టిస్ట్ కానీ ఇప్పుడున్న ఆర్టిస్టులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పేది వాళ్ళు మనకి చెప్పకుండా ఉంటుంది. నేను వాళ్ళకి ఏం చెప్తాను కానీ, ఈ లైట్లు, ఈ ఫ్యాన్ఫేరు, ఈ జనం వెనకపడడం, మన కోసం ఆత్మహత్యలు చేసుకోవడం, మనకు గుళ్ళు కట్టడం, గోపురాలు కట్టడం, పూజలు చేయడం, ఇవన్నీ మీకు నిత్యంగా ఉంటాయని అనుకోవద్దు. డబ్బే ముఖ్యం కాదు. డబ్బు వస్తుంది పోతుంది. మంచితనం, మర్యాద, ఒక అభిమానం, నలుగురికి పెట్టి మనం తినాలన్న ఉద్దేశం, ఇంకొకళ్ళని గురించి ఆలోచించి ఒక మంచి భావనతో మనం బతికితే మన జీవితాలు ఇంకా ప్రశాంతంగా ఆనందంగా గడిచిపోతాయి. ఫేమ్ అనేది వస్తుంది, పెద్ద అలలాగా వస్తుంది. ఎంతసేపు అక్కడ ఉంటుందో, ఇక్కడ ఎంతసేపు ఉండే అవి రిసీడ్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతుందో మనకు తెలియదు. అదే మనకు పర్మనెంట్గా ఉంటుందని అనుకోకూడదు. అది మనం జీవితంలో సాధించగలిగింది ఏమిటంటే, మనకు వచ్చిన కాస్తలో మంచి పనులు చేయడం. నిజమైన వాళ్ళకి అపాత్రదానం చేయమని నేను ఎప్పుడు చెప్పను. ఎవరికి అవసరం ఉందో, ఎవరు బాధపడుతున్నారో, నీ వల్ల అయిందే. నువ్వు కోట్లు అనేది సున్నాలు తీసేస్తే ఆ కోట్లకి ఎంత మర్యాద ఉందో డబ్బుకు అంతే మర్యాద ఉంది. 60 కోట్లు 70 కోట్లు 500 కోట్లు తీసుకుంటున్నారన్న ఎక్కడన్నా చూస్తే ఈ సున్నాలన్నీ కొట్టేస్తే చివరికి ఏం మిగులుతుంది? 5, 6, 7 అలాంటివి మిగులుతాయి. జీవితానికి అదే మర్యాద. అంతే మనకుంది. మనకి ఇదే శాశ్వతం కాదు అనుకుని బతికితే మనం హ్యాపీగా ఉంటాం. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకునేవాళ్ళు ఉన్నారంటే నాకు ఆశ్చర్యం. ఎందుకంటే నేను పెద్దగా నా జీవితం గురించి ఎక్కువగా బయటికి రాలేదు, కానీ కొంతవరకు వచ్చింది. నా కథ అని రాశాను ఒకప్పుడు విజయ్ చిత్ర మ్యాగజైన్లో. అప్పుడు మాత్రం మంచి నాకు రెస్పాన్స్ వచ్చింది. బహుశా కంటిన్యూ చేసి ఉండొచ్చు. నేను మధ్యలో మానేశాను, వీలు పడక మానేశాను నేను. బట్ ఎవరూ కూడా మనుషులు ఇదే సొంతం అనే అహంకారం, మనిషిలో గర్వం ఉండొచ్చు, మనం ఏదో సాధించాలని చేస్తున్నామని. దురహంకారం ఉండకూడదు, మనిషికి అహంకారం ఉండకూడదు.
నేనే గ్రేటు, నేనే ఇది, నా కాలిగోటికి ఎవరు పోలరని నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు బాధపడుతున్నాను. మనం ఎవరండి అనుకోవడానికి మన కాలిగోటికి ఎవరు పోలరని? మనకంటే చాలా గ్రేట్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే, లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్. మనం ఇంకో జన్మ ఉందో లేదో తెలీదు, లివ్ ఇట్ బ్యూటిఫుల్లీ. కష్టాలు రావడం తప్పదు ఎవరికైనాను. కష్టం వచ్చినప్పుడు బాధపడ్డాను, సంతోషం వచ్చినప్పుడు ఎగిరి ఆకాశంలోకి వెళ్ళిపోవడం మానేసి ఒక లెవెల్ హెడెడ్గా బతికితే మన జీవితాలు బాగుంటాయి. అదొకటి నేర్చుకున్నాను కాబట్టి ఇవాళ 88 ఏళ్ళు వచ్చిన ఈ గౌరవం, ఈ మీ అందరి ప్రేమ, ప్రేక్షకుల్లో ఈ మర్యాద ఇవాళ చూస్తున్నానంటే అది చాలు, నా జీవితం సార్థకమైనట్టే లెక్క నాకు. సో ఫైనల్గా ర్యాపిడ్ ఫైర్ అమ్మా. అయ్య బాబాయ్, నాకు ర్యాపిడ్ ఫైర్ అలవాటే లేదు. సింగిల్ వర్డ్తో చెప్పండి. షావుకారు. మైలురాయి. నా జీవితం వరకు నాకు షావుకార్ అన్న పేరు నాతో అంటుకుని వచ్చినందుకు షావుకార్ లాగే బతుకుతాను నేను. ఎన్టీఆర్. దేవుడు. ఏఎన్ఆర్. వన్ ఆఫ్ మోస్ట్ బ్యూటిఫుల్ యాక్టర్. తెలుగు ఇండస్ట్రీ. ఒక పొడుగు వెలిగిపోయిన తెలుగు ఇండస్ట్రీ ఇవాళ ఇంకా అలా 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 వచ్చి కొంతమంది మంచి ప్రొడ్యూసర్స్తో ఇట్ ఈస్ స్టిల్ సర్వైవింగ్. తమిళ ఇండస్ట్రీ. తమిళ ఇండస్ట్రీ ది ఓల్డెస్ట్ ఇండస్ట్రీ అండ్ నాకు జీవితం ఇచ్చి నాకు భోజనం పెట్టిన ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీ. కృష్ణకుమారి. ఆవిడ వెళ్ళిపోవడం అనేది ఇప్పుడు కాదు, నేను బతుకున్నంతకాలం ఆ దుఃఖం నాలో ఉండిపోయింది. మాణిక్యాన్ని పోగొట్టేసుకున్నాను. ఒక మంచి మాణిక్యం, ఒక పెద్ద ట్రెషర్ని పోగొట్టుకున్నాను నేను. ఫైనల్గా మీ రోషన్. యూఆర్ ఎ వండర్ఫుల్ పర్సన్, చార్మింగ్ యంగ్ బాయ్, ట్రయింగ్ టు గెట్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ అస్. మా నుంచి ఎలాగలాగే అన్నీ పట్టుకొని జనానికి చెప్దామని. కానీ ఒకటి, మీలో చాలా మంచితనం ఉంది, ఒక ఫ్రాంక్నెస్ ఉంది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే శక్తి ఉంది మీలో. అది కీప్ ఇట్ అప్ లైక్ దట్ అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ అమ్మా. 2020 దగ్గర పడింది. 2020లో ఇంకా మీరు యూ షుడ్ గెట్ మోర్ నేమ్ అండ్ లాట్ ఆఫ్ వ్యూవర్షిప్ ఫర్ యువర్ విత్ బ్లెస్సింగ్స్ అమ్మా. సో నిజంగా మీ ఇంటర్వ్యూ చేయటమే నిజంగా దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం అనుకుంటానమ్మా. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం లేదు, మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకి, తెలుగు వ్యూవర్స్కి మళ్ళీ నన్ను తీసుకెళ్ళి మీరు వాళ్ళని నన్ను గుర్తు చేస్తున్నారు, జానకమ్మని గుర్తు చేస్తున్నారు, అంతే కదా. మా షావుకారు జానకమ్మ. షావుకార్గానే మనసులో షావుకార్నే నేను, డబ్బులో కాదు. మనసు గొప్పది చాలమ్మా. అంతే, డబ్బులో మాత్రం లేదు మనకు అసలు. దానికి మాకు ఉంచండి. మీకు కాదండి, మీకు కాదు, నాకు కూడా వద్దు. నాకు ఎంత కావాలో అంతే ఉంది నాకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్.